ఎపిసోడ్ 76 తాగిన మత్తులో. గదిలో భరత్తో పాటు కూర్చుని స్క్రిప్ట్ గురించి మాట్లాడిన తర్వాత ప్రతీక్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన క్యాబిన్లో నుండి బయటకొచ్చిన భరత్ను కలిసిన శ్రీనివాస్, సార్, ఈరోజు కూడా ఈ లైవ్ ప్రోగ్రాం పెద్ద హిట్ అవుతోంది. నిజంగా మీరు పరిచయం కావటం నా అదృష్టం అని అన్నాడు. అదేం లేదు, ఇది మన 2 కంపెనీలకు అవసరం కాబట్టి ఈ హిట్ ఇద్దరిది. ఇక దాని గురించి వదిలేసేయండి. లైవ్ బ్రాడ్కాస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? మీ యాంకర్ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ను ఇంకా ఇంటర్వ్యూ చేయలేదు కదా అని అన్నాడు భరత్. ఇంకా లేదు, ఆమె యాచ్నే చూపిస్తుంది సార్. ఎందుకు అడుగుతున్నారు? ఏదన్నా ప్రాబ్లమా అని అడిగాడు శ్రీనివాస్. లేదు, ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పబ్లిక్ రిలీజ్ చేయాలి, మా గ్రూప్కి చెప్పాలి. అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగమని మీ యాంకర్కి కూడా చెప్పాలి. ఇలా చేస్తే మీకే అబ్జెక్షన్ లేదు కదా అని అడిగాడు భరత్. నోనో, మాకెలాంటి అబ్జెక్షన్ లేదు. ఇట్స్ ఎ ప్లెజర్, మీరు తప్పకుండా చెప్పచ్చు అని అన్నాడు శ్రీనివాస్. థ్యాంక్ యూ అనంటూ ఇంటర్వ్యూలో యాంకర్ అడగాల్సిన ప్రశ్నలను శ్రీనివాస్తో చెప్పి, మీరు మీ యాంకర్తో చెప్పి ఈ ప్రశ్నలు అడిగేలా చూడండి. నేను వెళ్లి మా గ్రూప్లోని అమ్మాయిలతో మాట్లాడతాను అని చెప్పాడు భరత్. సరే సార్ అనంటూ వెళ్లిపోయిన శ్రీనివాస్ టెక్పై షూట్ చేస్తున్న మధురిమను కలిసి ఆమెతో విషయం చెప్పాడు. భరత్ కూడా డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ను కలిసి వాళ్లు ఇంటర్వ్యూలో చెప్పాల్సిన విషయాలని చెప్పాడు. అప్పటికే లేట్ అవుతూ ఉండటంతో ఆడియన్స్ అందరూ, ఇంత లేట్ చేస్తున్నారేంటి, త్వరగా డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ను పిలవండి అనంటూ కామెంట్ చేయటం మొదలుపెట్టారు. దాంతో మధురిమ ఆ 4 అమ్మాయిలను కలిసి లైవ్ కోసం క్యాబిన్లో కూర్చుంది. వాళ్లు కూర్చున్న క్యాబిన్ స్టార్ బోర్డ్ వైపున్న సైట్ సీయింగ్ రూమ్ కావటంతో బయట నుండి కనపడుతున్న లైట్స్ వెలుతురులో సిటీ అందంగా కనపడుతోంది. యాచ్కు వేసిన రంగురంగుల లైటింగ్ కూడా రూంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండటంతో సోఫాలో కూర్చుని ఉన్న రవళి, కార్తీక, నిధి, ఈషాలు ఆ వెలుతురులో మరింత అట్రాక్టివ్గా కనపడుతున్నారు. నిజానికి మధురిమకు వాళ్లందర్నీ చూస్తే లోలోపల చిన్నపాటి అసూయ మొదలైంది. ఈరోజు లైవ్లో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ కనపడిపోతున్నారని తెలియగానే ఆడియన్స్ నుంచి ఆమెకు ఇంతవరకు ఎప్పుడూ రానంత రివార్డ్స్ వచ్చాయి. నిజానికి వాటిని చూసి ఆమె సంతోషంగా ఉండాలి. కాని ఆ రివార్డ్స్ అన్నీ తనకోసం కాదని డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ పేరు చెప్తే వచ్చాయని అర్థం చేసుకున్న ఆమెకు మనసులో ఎలాంటి సంతోషం కలగలేదు. ఇంత పెద్ద యాచ్కి ఓనరైన భరత్ను చూడగానే కొంచెం కష్టపడి అతన్ని తనవైపు తిప్పుకుంటే ఆమె కూడా పెద్ద స్టార్ అవ్వచ్చనే కోరిక మధురిమ మనసులో మొదలైంది. దానికి తగ్గట్టు ఆమె మనసులో ప్లాన్ కూడా రెడీ చేసుకుంది. ఈ ఇంటర్వ్యూ అయిపోతే తన ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వాలి అని అనుకుంటూ తన ఎదురుగా ఉన్న అమ్మాయిల్ని చూసి నవ్వుతూ, మనం స్టార్ట్ చేద్దామా అనంది. రవళి నవ్వుతూ, షూర్, స్టార్ట్ చేద్దాం అనంది. కన్వెన్షన్ ప్రకారం ప్రశ్నలు అడగాలనుకునే ఆడియన్స్ ఒక్కొక్క ప్రశ్నకు 1000 రూపాయలు రివార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. రివార్డ్ ఎవరు ఎక్కువగా ఇస్తే ముందు వాళ్ల ప్రశ్నల్నే అడగాల్సొస్తుంది. వచ్చిన రివార్డ్ ప్రకారం మొదటి 10 ప్రశ్నలను సెలెక్ట్ చేసి యాంకర్ అడుగుతుంది. ఆ విషయం ముందే తెలిసి ఉండటంతో ఆడియన్స్ అందరూ రివార్డుల మీద రివార్డులు పంపించడం స్టార్ట్ చేశారు. వాళ్లతో ముందుగా మాట్లాడాలనుకున్న ఒక వ్యక్తి అందరికన్నా ముందు 3 లక్షల రూపాయలు రివార్డ్ ఇచ్చాడు. అది చూసి మధురిమ ఆశ్చర్యపోయింది. అయినా నవ్వుతూ ప్రశ్నలు స్టార్ట్ చేసి మొదటి ప్రశ్నగా, మీరందరూ సింగిల్సేనా లేక ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా అని అడిగింది. అందరూ అలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారని వాళ్లు ముందే ప్రిపేర్ అయి ఉండటంతో రవళి చిన్నగా నవ్వి, మేమందరం సింగిల్గానే ఉన్నాం అని చెప్పింది. ఆ తర్వాత కూడా, మీ ఏజ్ ఎంత, మీరింతకు ముందు ఏం చేసేవారు, అలాంటి ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి. అప్పుడు వాటిలో కొన్నింటికి సమాధానం చెప్పడానికి రవళి భయపడినా పక్కన ఉన్న కార్తీక, నిధి, ఈషాలు మధ్య మధ్యలో అందుకొని తెలివిగా సమాధానం చెప్తూ తప్పించుకున్నారు. కాసేపటికి ఆడియన్స్ ప్రశ్నలన్నీ పూర్తయిపోయిన తర్వాత మధురిమ తన ఇంటర్వ్యూని మొదలుపెట్టి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, హోటల్ రీఓపెనింగ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మెన్స్లు ఇచ్చారా మీరు అని అడిగింది. లేదు, మేమింకా ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఇవ్వలేదు, కానీ మా సంస్థ నుంచి రాబోయే ఒక సినిమాలో మేం నటించబోతున్నాం అని చెప్పింది రవళి. అది వినగానే మధురిమ తన ముఖంలో ఆశ్చర్యాన్ని నటిస్తూ, మీరు సినిమా చేయబోతున్నారా, ఇది నిజంగా అద్భుతం, ఎలాంటి సినిమాలో నటించబోతున్నారు, మా ఆడియన్స్ కోసం కొన్ని డీటెయిలింగ్గా చెప్తారా అని అడిగింది. ఇది ఒక అపోకలిస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. మినిమం 500 కోట్ల బడ్జెట్ నుండి ప్రారంభమవుతుంది. అవసరాన్ని బట్టి ఈ ఖర్చు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు
అని చెప్పింది రవళి. అది వినగానే మధురిమ నోరు తెరుస్తూ, ఇది చాలా హై బడ్జెట్ మూవీ, ఇంతకీ ఆ సినిమా పేరేంటి అని అడిగింది. ఈ సినిమా పేరుతో సహా ఇతర విషయాలన్నీ మళ్ళీ మరో ప్లాట్ఫాంపై కలిసినప్పుడు తర్వాత చెప్తాం అని చెప్పి కెమెరా వైపు తిరిగి ఆడియన్స్తో మాట్లాడుతూ, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మా సినిమాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం అంటూ అందరికీ మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేశారు. ఆడియన్స్ అందరూ వి సపోర్ట్ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ అంటూ కామెంట్స్ పెడుతూ వాళ్లను ఎంకరేజ్ చేశారు. కాసేపటికి లైవ్ బ్రాడ్కాస్ట్ పూర్తవడంతో మిగిలిన పనులన్నీ తమ టీంకి అప్పచెప్పి భరత్ కోసం వెతుకుతూ బయటకొచ్చింది మధురిమ. చాలాసేపు వెతికిన తర్వాత భరత్ తన క్యాబిన్లో ఉన్నాడని తెలుసుకుని తనని ఎవరూ గమనించటం లేదని నిర్ధారించుకున్న తర్వాత భరత్ ఉన్న క్యాబిన్ డోర్ దగ్గరకు వెళ్లి మెల్లగా డోర్ తీసింది. అప్పటికే భరత్ కొంచెం ఎక్కువ తాగి ఉండటంతో తూలుతూ సోఫాలో కూర్చున్నాడు. డోర్ తీసి లోపలికొచ్చిన మధురిమను చూసి అతను ఆశ్చర్యంగా కళ్ళు చిన్నవి చేస్తూ చూస్తూ, నువ్విక్కడికెందుకొచ్చావు అని మత్తుగా అడిగాడు. అతను తాగి ఉన్నాడని అర్థం చేసుకున్న మధురిమ అందంగా నవ్వుతూ అతనికి దగ్గరగా వచ్చి, నేను మీకోసమే వచ్చాను భరత్ గారు అనంది. అవునా, ఎందుకు అని అడిగాడు భరత్. అతని మాటలు తడబడుతున్నాయి, కళ్ళు బరువుగా మూసుకుపోతున్నాయి. అది చూసిన మధురిమకు ఏదో ఆలోచన వచ్చినట్టు, భరత్ గారు, మీరిప్పుడు బాగా అలసిపోయి ఉన్నారు. నాకు కొన్ని మసాజ్ టెక్నిక్స్ తెలుసు. మీరు రెస్ట్ తీసుకోవడానికి నేను మీకు మసాజ్ చేసి హెల్ప్ చేస్తాను అనంటూ అతనికి దగ్గరగా వెళ్ళింది. భరత్ ఆ మాటలు వినగానే చేత్తో ఆమెను ఆపుతూ, లేదు, నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు అనన్నాడు. కాని మధురిమ వినకుండా, మీరిబ్బంది పడకండి భరత్ గారు, నా టెక్నిక్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, మీరు వెంటనే రిలాక్స్ అవుతారు అనంటూ వెళ్ళి భరత్ ఒడిలో కూర్చుని అతన్ని హక్ చేసుకోబోయింది. భరత్ మత్తులో ఊగుతూ ఆమెను వెనక్కి నెడుతున్నాడు. అప్పుడే డోర్ తెరుచుకుని లోపలికొచ్చింది ధాన్య. ఆమెను చూసిన మధురిమ కంగారు పడుతూ, ఇంత అందమైన అమ్మాయి ఎవరై ఉంటుంది అననుకుంది. కాని వెంటనే ధైర్యం తెచ్చుకొని భరత్ దగ్గర ఉన్నట్టు నటిస్తూ, బేబీ, ఈ అమ్మాయెవరు, మీ సర్వెంటా అని అడిగింది. భరత్ ఒడిలో కూర్చున్న ఆమెను అనుమానంగా చూసిన ధన్య అర్థం కానట్టుగా భరత్ వైపు చూసింది. అతను తనను బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. కాని భరత్ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ, ధన్య, నువ్వు టైంకొచ్చావు, ఈమెను తీసుకుని బయట విసిరేయ్, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అనంటూనే సోఫాలో వెనక్కి వాలిపోయాడు. ఆ మాటలు విన్న ధన్య వెంటనే సోఫా దగ్గరకు వెళ్లి మధురిమ జుట్టు పట్టుకుని భరత్ ఒడిలో నుండి పైకి లేపింది. హేయ్, ఏం చేస్తున్నావు, నన్నొదులు అని అరిచింది మధురిమ. కాని ధన్య ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా డోర్ తెరిచి ఆమెను గట్టిగా బయటికి తోసింది. దాంతో మధురిమ డోర్ బయట పడిపోయింది. వెంటనే తనను ఎవరన్నా చూశారేమోనని భయంగా అటూ ఇటూ చూసి హడావిడిగా పైకి లేచింది మధురిమ. అప్పుడు ధన్య ఆమెకు వేలు చూపిస్తూ, మరోసారి మా సార్ని ముట్టుకునే ధైర్యం చేశావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు అనంటూ బెదిరించింది. ఆ మాటకు మధురిమ కోపంగా, హేయ్, నువ్వు కేవలం అతనికి సర్వెంట్వి, కాని నేనతనికి కొన్ని రోజుల్లోనే గర్ల్ ఫ్రెండ్గా మారతాను, అప్పుడు నీ సంగతి చెప్తాను అనంది. అది విన్న ధాన్య ఆమెను పైనుంచి కింద వరకు చూసి ఎగతాళిగా నవ్వుతూ, నీ కళ్ళల్లో నుండి నువ్వు బయటికిరా, నీకంత సీన్ లేదు అనంది. ఆ మాటకు మధురిమ పళ్ళు బిగించి, నీ సంగతి చూసుకుంటాను అనంటూ హైహీల్స్ టకటకలాడిస్తూ కోపంగా అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడే కారిడార్ మలుపు తిరిగిన మిథున, లేక ఇద్దరూ ఆవేశంగా వెళ్తున్న మధురిమను చూసి ధన్య దగ్గరికొచ్చి, ఏం జరిగింది అని అడిగారు. ఆమె భరత్ సార్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసింది అని సింపుల్గా చెప్పింది ధన్య. ఆ మాట వినగానే లేక మిథున ఇద్దరూ షాక్ అవుతూ, వాట్ అని అన్నారు. సార్ కొంచెం డ్రింక్ చేస్తున్నారు, ఆమె దాన్ని అవకాశంగా తీసుకోవాలని ట్రై చేసింది అని చెప్పింది ధన్య. ఆ మాట వినగానే మిథున పిడికిలి కోపంగా బిగుసుకుంది. లేక కూడా ఆవేశంగా, ఈరోజు తనంతు చూస్తాను అని కోపంగా మధురిమ వెళ్లిన వైపు వెళ్లబోయింది. ధన్య వెంటనే ఆపుతూ, వదిలే, నేనిప్పుడే ఆమెకు వార్నింగ్ ఇచ్చాను అనంది. అప్పుడు మిథున, థ్యాంక్ గాడ్, నువ్వు టైంకి కనిపెట్టావు, ఆమెదన్నా ఎక్స్ట్రాల్ చేసిందా అని అడిగింది. లేదు,
నేను బయటికి వెళ్లి 5 నిమిషాలు కూడా కాలేదు. ఈలోగా క్యాబిన్లోకి దూరిపోయింది. నేను వెంటనే చూశాను. ప్రాబ్లమేం లేదు అనంది ధన్య. ఆ మాటలు విన్న మిథున కొంచెం రిలాక్స్ అయింది. కాని వెంటనే ఆమె కోపం మొత్తం భరత్ పైకి మళ్ళింది. దాంతో లోలోపలే అంత ఒళ్ళు తెలియకుండా తాగి ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఆవేశంగా క్యాబిన్లోకి వెళ్ళింది. హైదరాబాద్లోని తన ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లో థింక్ బిగ్ కంపెనీ చేస్తున్న లైవ్ బ్రాడ్కాస్టింగ్ ని చూస్తున్నాడు అనుదీప్. అతనికి మధురిమ చేసే లైవ్ బ్రాడ్కాస్టింగ్ చూడటం ఒక హాబీ. ఆ రోజు కూడా అదే విధంగా ఆమె లైవ్ బ్రాడ్కాస్టింగ్ చూస్తూ కూర్చున్నాడు. కాని చివర్లో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్తో చేసిన ఇంటర్వ్యూ విన్నప్పుడు ఒక్కసారిగా అతని కాన్సంట్రేషన్ మొత్తం రవలి చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతోంది. అనుదీప్ ఒకప్పుడు యాక్షన్ సినిమాలు చేయటంలో హీరోగా నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు. కాని ఈ మధ్య ప్రేక్షకుల ఇంట్రెస్ట్ మారిపోవటంతో అతని సినిమాలు అంతగా ఆడ్డం లేదు. చిన్న చిన్నగా అతనికి ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. సైడ్ క్యారెక్టర్స్ చేయటం ఇష్టం లేక ప్రస్తుతం అతను సినిమాలను వదిలేశాడు. కాని ఈరోజు లైవ్ బ్రాడ్కాస్టింగ్ అతన్లో యాక్షన్ హీరోకి మళ్లీ ఊపిరిపోసింది. వెంటనే అతను సోఫాలో నుండి లేచి తన ఏజెంట్ రోజీకి కాల్ చేసి, రోజీ, ఎక్కడున్నావ్ అని అడిగాడు. ఆఫీస్లోనే ఉన్నాను. నీకోసం ఒక సినిమాలో మెయిన్ లీడ్గా అడిగాను. వాళ్ళు రేపు ఆడిషన్స్కి రమ్మని చెప్పారు. ఆ విషయం నీకు ఇన్ఫార్మ్ చేయాలని అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే కాల్ చేశావు అని చెప్పింది రోజీ. నువ్వు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నావు? ఆ డైరెక్టర్ సునీల్ చేయబోతున్న సినిమానా అని అడిగాడు అనుదీప్. అవును, 100 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నాడు. ఇది నీకు మంచి ఆపర్చునిటీ. నువ్వెలా అయినా దీన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పింది రోజీ. అతను తీసేది ఆ చెట్ల వెనక పుట్ల వెనక తిరిగే లవ్ స్టోరీలేగా. నాకా ఛాన్స్ అవసరం లేదు. నేనా క్యారెక్టర్స్కి సరిపోను అని అన్నాడు అనుదీప్. ఆ మాట వినగానే రోజీ ఉలిక్కిపడింది. ఆమె ఎన్ని రోజుల నుండి అనుదీప్ కోసం మెయిన్ క్యారెక్టర్ వెతుకుతోంది. కాని ఇప్పుడతను వచ్చిన ఛాన్స్ను వదిలేసుకుంటూ నేను వెళ్లను అని చెప్పటంతో రోజీ కోపంగా, ఇలా అయితే ఎలా అనుదీప్? అది సరిపోదు ఇది సరిపోదు అని అన్నీ వదులుకుంటుంటే ఎలా ఉంటుంది? ఎలా కుదురుతుంది చెప్పు? ఈ రోజుల్లో యాక్షన్ మూవీస్ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ ఏది చూస్తే మన డైరెక్టర్స్ అదే సినిమాలు తీస్తారు. నువ్వు కూడా నీ ఆలోచనలు మార్చడానికి ప్రయత్నించాలి అని అరిచింది. అనుదీప్ రోజీ ఇద్దరూ చాలా సంవత్సరాల నుండి కలిసి పనిచేస్తున్నారు. అందుకే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే మంచి ఫ్రెండ్స్గా మారిపోయారు. అందుకే ఎంతో కష్టపడి తెచ్చిన అవకాశాన్ని అనుదీప్ కాలతన్నుకోవటం చూసి ఆమెకు కోపంగా ఉంది. ఆమె కోపం అర్థం చేసుకున్న అనుదీప్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు రోజీ మళ్లీ మాట్లాడుతూ, చూడనుదీప్, నువ్వొకప్పుడు టాప్ స్టార్. కాని ఇప్పుడు కాదు. నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే నువ్వు మళ్లీ మంచి రేంజ్లోకి వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. దయచేసి నా మాట విను. ఆడిషన్స్కి వెళ్ళు అని చెప్పింది రోజీ. అప్పుడు అనుదీప్ నిదానంగా, రోజీ, ఇక నేను టాప్ స్టార్ అవుతానా లేదా అనే దాని గురించి నేను పట్టించుకోను. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు దాటింది. ఇక నేను ఆ లవ్ స్టోరీస్ చెయ్యను, చేయలేను. ఇప్పుడు నేను నాకు సూటయ్యే సినిమాలు మాత్రమే చెయ్యాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇప్పుడు నీకు సూటయ్యే సినిమాలు ఎక్కడ దొరుకుతాయి అని విసుగ్గా అడిగింది రోజీ. ఆమె కోపం గమనించి అనుదీప్ చిరునవ్వుతో, సరే, ఏ సినిమా దొరక్కపోతే ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతికేస్తాను. అయినా నాకేం భయం లేదు. నువ్వున్నావుగా, నన్ను చూసుకుంటావులే అని అన్నాడు. అతని మాటలకు రోజీ చిరాకు పడుతూ, నువ్వు నాతో జోక్స్ వేయకు. నాకసలే కోపంగా ఉంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు అనంది. సరే సరే, కోప్పడుకు. ఇప్పుడే నేను ఒక న్యూస్ చూశాను. డైరెక్టర్ ప్రతీక్ 500 కోట్ల బడ్జెట్తో ఒక సినిమా తీయబోతున్నాడు అని చెప్పాడు అనుదీప్. ఆ పేరు వినగానే రోజీ మొహం చెట్లిస్తూ, డైరెక్టర్ ప్రతీకా? అతనికి ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. అతన్ని నమ్మి 500 కోట్లు ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకి 10 కోట్లు కూడా రావు అని తేలిగ్గా తీసిపారేసింది రోజీ. ఇప్పుడు మధురిమ ఏం చేయబోతోంది? అనుదీప్ 500 కోట్ల మూవీలో హీరోగా సెలెక్ట్ అవుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 77 లవ్ ఎట్ ఫస్ట్ సైట్. డైరెక్టర్ ప్రతీక్ని నమ్మి 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ అని, మూవీ రిలీజ్ అయ్యాక వాళ్లకి 10 కోట్లు కూడా రావని అనుదీప్తో అంది రోజీ. అలా మాట్లాడకు రోజీ. అతను చాలా మంచోడు. కాని అదృష్టం కలిసిరాక మన ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్కి బలైపోతున్నాడు. బట్ హీఈస్ వెరీ హానెస్ట్ అని అన్నాడు అనుదీప్. దాంతో రోజీ విసుక్కుంటూ, అనుదీప్, ఈ రోజుల్లో నీతి నిజాయితీ అంటే పనికిరావు.
మార్కెట్ను బట్టి పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఏదేమైనా నాకు నువ్వు చెప్పిన ప్రపోజల్ ఏం నచ్చలేదు అనంది. కాని నేనతని సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ల సినిమాలో హీరో ఇంకా సెలెక్ట్ కాలేదని మెయిన్ లీడ్ కోసం వెతుకుతున్నావని చెప్పారు అనన్నాడు అనుదీప్. ఆ మాటకు రోజీ నిరాశగా ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనంది. అప్పుడు అనుదీప్ ఉత్సాహంగా రేపు మనిద్దరం కలిసి వెళ్ళి ఎలాగైనా ఆ మెయిన్ లీడ్ను మనమే దక్కించుకోవాలి. ఇంకా లేట్ అయితే మనకు అవకాశం ఉండదు. రేపుదయాన్నే వెళ్ళి మనం డైరెక్ట్గా వాళ్ళని కలుద్దాం అని చెప్పాడు. మధ్యలో నేనెందుకు? నేను రాను, నువ్వే వెళ్ళు అని కోపంగా అంది రోజీ. ఉదయాన్నే 9 గంటలకల్లా వచ్చేయి, వెయిట్ చేస్తుంటాను అనంటూ ఆమె కోపాన్ని పట్టించుకోకుండా ఫోన్ పెట్టేశాడు అనుదీప్. షిరాయులో పార్టీ పూర్తయింది. మధురిమ దిగులుగా కనిపించటం చూసి శ్రీనివాస్, ఏమైంది మధురిమా, ఎందుకలా ఉన్నావ్? ఈరోజు లైవ్ ప్రోగ్రాం చాలా పెద్ద హిట్ అయింది. రివార్డ్స్ కూడా చాలా వచ్చాయి. మీరు హ్యాపీగా ఉండాలి కదా అని అన్నాడు. ఆమె భరత్ దగ్గర తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పకుండా ఏం లేదు, టైర్డ్ అయ్యానంతే అనంది. ఓ సరే సరే, ఇక మనం భరత్ గారిని ఒకసారి కలిసి బయలుదేరదాం అనన్నాడు శ్రీనివాస్. ఆ మాట విని కంగారు పడిన మధురిమ, నాకొంచెం హెడేక్గా ఉంది, మీరు వెళ్ళి కలిసి రండి, నేనిక్కడే ఉంటాను అని చెప్పింది. దాంతో శ్రీనివాస్ దాని గురించి పెద్దగా ఆలోచించకుండా సరే అని చెప్పి భరత్ను వెతుక్కుంటూ క్యాబిన్ దగ్గరకు వెళ్లాడు. కాని క్యాబిన్ బయట లేఖతో మాట్లాడుతున్న ధన్య అతన్ని చూసి, భరత్ సార్ రెస్ట్ తీసుకుంటున్నారు, మీరొచ్చి వెళ్ళినట్టుగా చెప్తాను అని అనటంతో ఓకే, ఇంక మేము బయలుదేరతాము, సార్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అక్కడ్నుంచి వెనక్కొచ్చేశాడు శ్రీనివాస్. లోపల క్యాబిన్లో భరత్ ఎదురుగా కూర్చుని ఉంది మిథున. అతను మత్తులో తూల్తున్నాడు. మిథున అతన్నే కోపంగా చూస్తూ, అంత ఎక్కువగా తాగాల్సిన అవసరం ఏముంది భరత్? కనీసం నీ దగ్గరికి ఎవరొస్తున్నారో కూడా తెలియడం లేదా అని అడిగింది. మిథున గొంతు విన్న భరత్ తడబడుతూ, సారీ మిథున, ఈరోజు కొంచెం ఎక్కువగా తాగాను అనన్నాడు. సారీ ఎందుకు? కావాలంటే చెప్పు, నేను కూడా వచ్చి నీకు మసాజ్ చేస్తాను అని పళ్ళు కొరుకుతూ కోపంగా అంది మిథున. అంత మత్తులో కూడా భరత్ నవ్వుతూ, నువ్వు చేస్తానంటే నాకేం ప్రాబ్లం లేదు, త్వరగరా అనంటూ చేతులు చాచి ఆమెను పిలిచాడు. మిథున కోపంగా అతని చేతిపైన కొట్టి, పార్టీ అయిపోయింది, మనమిక్కడ్నుంచి బయలుదేరాలి. ఉదయాన్నే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ఇవేవి గుర్తు లేకుండా నువ్వు హ్యాపీగా మత్తులో తిరుగుతున్నావు అనంది. ఇంతలో డోర్ తీసుకుని లోపలికొచ్చారు ధన్య, లేఖ. మిథున వాళ్ళని చూసి, ఇంక మనం బయలుదేరాలి, భరత్ చూస్తే ఇలా మత్తులో తూలుతున్నాడు అనంది. ధన్య ఆమెతో కూల్గా, ఏం పర్వాలేదు, మనమిప్పుడు విఆర్ హోటల్లో ఫ్లైట్లోనే వెళ్తున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు, సార్ని ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లొచ్చు అనంది. సరే, నేను వెళ్ళి మన వాళ్లందర్నీ బయలుదేరమని చెప్తాను అనంటూ లేఖ బయటకు వెళ్ళిపోయింది. మిథున వెంటనే భరత్ని పట్టుకుని పైకి లేపుతూ, చేసించాలు, ఇంకెళ్దాం పదా అనంది. ధన్య కూడా ఆమెకు మరోవైపు సహాయం చేయటంతో ఇద్దరూ కలిసి భరత్ను కార్లో కూర్చోబెట్టారు. పోర్ట్లో ప్రైవేట్ ఏరియాను రెంట్ తీసుకుని చిరాయు యాచ్ అక్కడే ఉండేలా ఏర్పాటు చేశాడు దేవేందర్. ఆ తర్వాత అందరూ తిరిగి ఆ రాత్రే హైదరాబాద్కి బయలుదేరొచ్చేశారు. ఉదయాన్నే క్లబ్ హౌస్లో నిద్రలేచిన భరత్ తలంతా పట్టేసినట్టుగా ఉండటంతో భారంగా కళ్ళు తెరుస్తూ చుట్టూ చూశాడు. ఆ గదిని చూసి తాను క్లబ్ హౌస్లో తన గదిలో ఉన్నానని అర్థం చేసుకోవటంతో రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ట్రై చేసినా అతనికి ఏం గుర్తురాలేదు. దాంతో నిదానంగా బెడ్ దిగి రూమ్ డోర్ తీశాడు భరత్. రూమ్ బయటే నిల్చుని ఉంది ధన్య. భరత్ ఆమెను చూసి, ఏంటి అంత నిశ్శబ్దంగా ఉంది, ఇంట్లో ఎవర్లేరా అని అడిగాడు. లేరు సార్, అందరూ ఉదయాన్నే ఎంటర్టైన్మెంట్ కంపెనీకి వెళ్ళిపోయారు, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది ధన్య. సారీ, రాత్రి మీ అందరికీ బాగా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను అని చిన్నగా నవ్వుతూ అన్నాడు భరత్. ధన్య దాని గురించి ఇంకేం మాట్లాడకుండా, సార్ మీరు ఫ్రెష్ అయ్యారండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనంది. ఆ మాటకు భరత్ తల అడ్డంగా ఊపుతూ, ఇవాళ కొంచెం అనీజీగా ఉంది, అంతగా ఆకలేస్తే బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడన్నా తినేసి వెళ్ళిపోదాం అని అన్నాడు. సరే సార్ అనంది ధన్య. కాసేపటి తర్వాత భరత్ ఫ్రెష్ అయ్యి బయటికి రావటంతో ఇద్దరూ కలిసి కంపెనీకి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత భరత్కేదో గుర్తొచ్చినట్లు, ధన్య, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగాడు. లేదు సార్ అనంది ధన్య. సరే, ఏదైనా రెస్టారెంట్ దగ్గర కారాపు, ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అని చెప్పాడు భరత్. కాసేపటికి రెస్టారెంట్ ముందు కారాపి
ఇద్దరూ లోపలికి వెళ్లారు. దాదాపు టైం 10:30 అవుతూ ఉండటంతో రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చే కస్టమర్స్ ఎక్కువగా లేరు. భరత్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ధన్య హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. అప్పుడే ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టారు అనుదీప్, రోజీ. ఆమె అనుదీప్పై కోప్పడుతూ, కనీసం ఈరోజైనా ముందు నిద్రలేచి త్వరగా రెడీ అవ్వాలని తెలీదా నీకు అనంది. అనుదీప్ నవ్వి, రాత్రి ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను. ఉదయాన్నే మెలకువ రాలేదు. డైరెక్టర్ ప్రతీక్కి మెసేజ్ కూడా చేశాను. కానీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు అనన్నాడు. అప్పుడు రోజీ, నేను కూడా ప్రతీక్కి కాల్ చేశాను. నాక్కూడా ఇంకా రిప్లై ఇవ్వలేదు. నేనేమో ఆ టెన్షన్లో నిద్రపోలేకపోయాను. నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పుడే లేచావు అని చిరాకు పడింది. అనుదీప్ నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, నువ్వున్నావుగా, ఇక నాకు టెన్షన్ ఎందుకు అని అన్నాడు. నువ్వు ప్రతిసారి ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకు అంటూ అతన్ని దూరంగా నెట్టేసింది రోజీ. అనుదీప్ నవ్వుతూ హ్యాండ్ వాష్ ఏరియా వైపు వెళ్లాడు. సరిగ్గా అప్పుడే లోపల్నుంచి వచ్చింది ధన్య. హఠాత్తుగా ఎదురుపడిన ఆమెను చూడగానే అనుదీప్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఒక్కసారిగా అతని గుండె వేగం పెరిగిపోయింది. కళ్ళార్పకుండా ఆమె వైపే చూస్తూ నిల్చున్నాడు. తనకు అడ్డుగా ఉన్న వ్యక్తి పక్కకు తప్పుకోకపోవటంతో ధన్య తలెత్తి అనుదీప్ను విచిత్రంగా చూసి ఆమె పక్కకు తప్పుకుని వెళ్లి భరత్ కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతలో హ్యాండ్ వాష్ చేసుకుని బయటకొచ్చిన రోజీ అక్కడే నిల్చుని ఉన్న అనుదీప్ని చూసి, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో అనంది. కాని అనుదీప్కి ఆమె మాటలేవీ వినిపించటం లేదు. అతని కళ్లన్నీ ధన్యమీదే ఉండటంతో రోజీ అతని చూపులను అనుసరించి ఆమె కూడా ధన్యవైపు చూసింది. వెంటనే అతన్ని వారిస్తూ, ఏయ్ అనుదీప్, నువ్వేం చేస్తున్నావు? మనం త్వరగా తిని వెళ్తే మన పని చూసుకోవచ్చు అనంది. కాని ధన్యవైపే చూస్తున్న అనుదీప్, నేనిప్పుడే నా హృదయాన్ని కొల్లగొట్టిన దేవతను చూశాను అని డ్రమాటిక్గా చెప్పాడు. రోజీ అతని ప్రవర్తనను వింతగా చూసి, నీకు కళ్ళు కనిపించడం లేదా? ఆల్రెడీ ఆమె పక్కన ఒక అతను కూర్చొనున్నాడు అనంది. కాని అనుదీప్ ఆమె మాటలు పట్టించుకోకుండా హడావిడిగా ధన్య దగ్గరకు వెళ్లి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చుని ఆమె మొహం వైపే తదేకంగా చూస్తూ, హాయ్ బ్యూటిఫుల్, నా పేరు అనుదీప్, నీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ధన్య అతన్ని సీరియస్గా చూసి సమాధానం చెప్పకుండా తల పక్కకు తిప్పుకుంది. అయినా అనుదీప్ పట్టించుకోకుండా, మిస్ బ్యూటిఫుల్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట నువ్వు నమ్ముతావా? ఇంతకుముందు నమ్మకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నమ్మేసేయ్, ఎందుకంటే నేను నిన్ను చూడగానే పడిపోయాను అని ఆమె వైపు ఆరాధనగా చూస్తూ చెప్పాడు. అప్పటిదాకా అతన్ని సైలెంట్గా చూస్తూ కూర్చున్న భరత్ ఇంకా కంట్రోల్ చేసుకోలేనట్టు, హే మిస్టర్, ఎవరు నువ్వు అని అన్నాడు. ఆ గొంతు విని అనుదీప్ తల తిప్పి చూశాడు. అక్కడున్న భరత్ని చూసి, ఇతనెవరు? చూడ్డానికి కొంచెం అందంగానే ఉన్నాడు అని అనుకుంటూ ధన్యవైపు చూసి, ఇతనెవరు? నీ బాయ్ ఫ్రెండా అన్నడిగాడు. దాంతో భరత్ కోపంగా, మిస్టర్, మీకు చెప్పేది వినిపించటం లేదా అని అన్నాడు. భరత్ మధ్యలో మాట్లాడుతూ ఉండటంతో అనుదీప్ అసహనంగా చూసి, మధ్యలో నీ ప్రాబ్లమేంటి? నేనామెకు ప్రపోజ్ చేస్తున్నాను అని అన్నాడు. దాంతో భరత్ ఆమె వైపు సూటిగా చూసి, షీస్ కమిటెడ్, సో మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని అన్నాడు. ఆ మాట వినగాని ధన్య ఒక్కసారిగా తల తిప్పి భరత్ వైపు చూసింది. భరత్ ఆమెను సైలెంట్గా ఉండమన్నట్టుగా సైగ చేశాడు. అనుదీప్ ఆ మాట విని డిసప్పాయింట్ అవుతూ వెంటనే లేచి ఆమెకు దూరంగా జరిగి, సారీ, ఆమె నీ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలీదు, నన్ను క్షమించండి, ఐఎమ్ రియల్లీ సారీ అనంటూ ధన్యవైపు తిరిగి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియక ఏదేదో మాట్లాడేశాను, ఐఎమ్ రియల్లీ సారీ అని అన్నాడు. ఇంతలో రోజీ అతని దగ్గరకొచ్చి చేయి పట్టుకుని, చేసిన నిర్వాకం చాలు, ఇకరా అనంటూ అక్కడ్నుంచి లాక్కెళ్ళిపోయింది. వాళ్లు వెళ్లిన వెంటనే భరత్ ధన్యతో, అతనిక ముందు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటాడని అబద్ధం చెప్పాను, లైట్ తీసుకో అని అన్నాడు. ధన్య కూడా సరే అంటూ తలూపింది. రోజీతో పాటు దూరంగా వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్న అనుదీప్, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నాకు బాధగా ఉంది, నాది నిజమైన ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ బాధగా చెప్పాడు. రోజీ అతన్ని చూసి లోలోపలే నవ్వుకుంటూ, ముందు బ్రేక్ఫాస్ట్ తిను, కడుపులో ఏదన్నా పడితే ఈ ప్రేమ గీమా వదిలిపోతుందిలే అనంటూ అతన్ని తొందర పెట్టింది. దాంతో అనుదీప్ సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఇంతలో రోజీ ఫోన్ రింగ్ అవ్వటంతో ఆమె వెంటనే స్క్రీన్ వైపు చూసి
డైరెక్టర్ ప్రతీక్ కాల్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో మిస్టర్ ప్రతీక్, నేను రోజీని. మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగింది. ప్రతీక్ వెంటనే ఆమెను గుర్తుపట్టి మాట్లాడాడు. స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో పృథ్వీ త్వరలోనే తన కొత్త ఆల్బం చేయబోతున్నాడని అప్పటికే భరత్తో చెప్పి ఉండటంతో భరత్ ఆ విషయాన్ని గురించి డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్తో మాట్లాడుతున్నాడు. భరత్ చెప్పింది వినగానే రవళి ఉత్సాహంగా, నిజమే సార్, కొత్త ఆల్బంను రిలీజ్ చేయబోతున్నారా పృథ్వీ గారు అని అడిగింది. అవును, మూవీ షూటింగ్ గా స్టార్ట్ అవ్వలేదు, కాబట్టి మీరు ఈలోగా ఈ ఆల్బమ్కి వర్క్ చేయొచ్చు. నేను 3 సాంగ్స్ విన్నాను, అన్నీ చాలా బాగా వచ్చాయి. పృథ్వీ గారు మంచి వర్క్ చేశారు అని చెప్పాడు. ఆ మాట విని రవళి ఉత్సాహంగా, థ్యాంక్ యూ సార్, ఆల్బంలో పాడాలనేది నాకు ఎప్పటినుండో ఉన్న కోరిక అని అంది. కార్తీక, నిధి, ఈషా కూడా సంతోషంగా భరత్కి థ్యాంక్స్ చెప్పారు. భరత్ వాళ్ళందరి సంతోషాన్ని చూసి నవ్వుకుంటూ, సరే, ఇక మీరు పృథ్వీ గారి క్యాబిన్కెళ్ళండి, అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది అని చెప్పాడు. దాంతో వాళ్ళ నలుగురు ఓకే సార్ అనంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ప్రతీక్ లోపలికొస్తూ, భరత్ గారు, మన సినిమాకి హీరోగా మీరెవర్నన్నా రికమెండ్ చేయాలి అనుకుంటున్నారా అని అడిగాడు. లేదు, నేనెవర్నీ అనుకోలేదు అని అన్నాడు భరత్. సరే, అయితే మనం ఒక వ్యక్తి గురించి ఆలోచించొచ్చు. ఈరోజు ఉదయం యాక్టర్ అనుదీప్ నన్ను కాంటాక్ట్ చేశారు. ఈ మూవీపై ఇంట్రెస్ట్గా ఉన్నానని, మెయిన్ రోల్ తాను చేయాలనుకుంటున్నానని చెప్పాడు అని అన్నాడు ప్రతీక్. అనుదీపా అనంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భరత్. నిజానికి అనుదీప్ ఎవరో అతనికి తెలీదు. ఇందుకు భరత్ సినిమాలు చాలా తక్కువగా చూడ్డం ఒక కారణమైతే, ఈ రోజుల్లో అనుదీప్ యాక్టింగ్ చేయకపోవటంతో అతన్ని గురించి భరత్కి కొంచెం కూడా ఐడియా లేదు. అందుకే రెస్టారెంట్లో అతన్ని చూసినా కూడా భరత్ గుర్తుపట్టలేదు. భరత్ అనుమానంగా అడిగిన ప్రశ్నకు ప్రతీక్ సమాధానం చెప్తూ, అవును, అతనొక యాక్షన్ హీరో. చాలా సంవత్సరాల క్రితం మంచి మూవీస్లో చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ ఈ మధ్య అతని సినిమాలు తగ్గిపోయాయి. అతను నిన్న లైవ్లో మన సినిమా గురించి విని ఇంట్రెస్ట్గా అనిపించిందని నన్ను కాంటాక్ట్ అయ్యారు అని చెప్పాడు ప్రతీక్. ఓ, దాట్స్ గ్రేట్, అయితే మనం అతనితో మాట్లాడదాం అని అన్నాడు భరత్. సరే, నేనిప్పుడే వాళ్లను ఇక్కడికి రమ్మని మెసేజ్ చేస్తాను అని అన్నాడు ప్రతీక్. భరత్ సరే అనటంతో ప్రతీక్ వెంటనే స్టార్ ఎంటర్టైన్మెంట్ అడ్రస్ను రోజీకి మెసేజ్ చేసి బయల్దేరి రమ్మని చెప్పాడు. అది చూసిన రోజీ సంతోషంగా, అనుదీప్, ప్రతీక్ గారు మెసేజ్ చేశారు, మనం త్వరగా బయలుదేరదాం అనంటూ టాక్సీ తీసుకుని క్లౌడ్స్ బిల్డింగ్ దగ్గరకు వెళ్లమని చెప్పింది. దారిలో రోజీ అనుదీప్తో జాగ్రత్తలు చెప్తూ, చూడనుదీప్, నువ్వు చాలా రోజుల నుండి మూవీస్లో చేయడం లేదు, కాబట్టి తొందరపడద్దు. నువ్వు ఈ రోల్ ఖచ్చితంగా చేయాలనుకుంటే వాళ్ళ ఆడిషన్ అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అది నీకిష్టమేనా అని అడిగింది. అనుదీప్ నవ్వి, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు కంగారు పడకు, నా పైన నమ్మకం ఉంది నాకు అని అన్నాడు. రోజీ అతని కళ్లల్లో కాన్ఫిడెన్స్ చూసి సరే అనంది. అనుదీప్ బయట ఎలా ప్రవర్తించినా యాక్టింగ్ విషయానికొస్తే అతను చాలా సీరియస్గా తీసుకుంటాడని ఆమెకు కూడా తెలుసు. అందుకే అతన్ని నమ్మింది రోజీ. హీరో క్యారెక్టర్ కోసం వచ్చిన అనుదీప్ని భరత్ యాక్సెప్ట్ చేస్తాడా? ధన్య విషయంలో అనుదీప్ ప్రవర్తన ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 78 మ్యూజిక్ ఆల్బమ్. డైరెక్టర్ ప్రతీక్ ప్రొడ్యూసర్ను కలవడానికి రమ్మని చెప్పటంతో అనుదీప్తో కలిసి స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి బయలుదేరింది రోజీ. చూడు, ఇప్పుడే ప్రతీక్ ఫోన్లో నాతో మాట్లాడారు. అతన్ని విషయంలో పాజిటివ్గా ఉన్నాడు. కానీ నువ్వీ సినిమాలో హీరో అవుతావా లేదా అనేది ప్రొడ్యూసర్ డెసిషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ప్రతీక్ చెప్పిన దాని ప్రకారం ఆ ప్రొడ్యూసర్కి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తుంది. కాబట్టి అతన్నీతో ఇంటర్వ్యూ చేసే టైంలో నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని హెచ్చరించింది. అంటూ తల్లాడించాడు అనుదీప్. దారి పొడవునా రోజీ అతన్తో జాగ్రత్తలు చెప్తూనే ఉంది. వాటిని వింటున్నట్టు తల ఊపుతూనే ఉన్నాడు అనుదీప్. కాని అతని మనసులో మాత్రం రెస్టారెంట్లో చూసిన ధన్య ముఖమే కనబడుతోంది. ఇన్ని సంవత్సరాల్లో చాలామంది అమ్మాయిల్ని చూశాడు అనుదీప్. కాని ధన్యలా అతన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేకపోయారు. ఇప్పుడామెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియటంతో అనుదీప్ బాధపడుతూ ఆమెను ఇంకొంచెం ముందుగా కలిసుంటే బావుండేది అని అనుకున్నాడు. అతని ఆలోచనల్లో ఉండగానే స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ముందు ఆగింది టాక్సీ. అయినా అనుదీప్ కిందకు దిగకుండా అలానే కూర్చుని ఉండటం చూసి రోజీ అతని భుజాలు పట్టుకుని కదిలిస్తూ, అనుదీప్, త్వరగా దిగు,
ఇప్పటికే ప్రొడ్యూసర్ మన కోసం వెయిట్ చేస్తున్నారని మెసేజ్ చేశాడు ప్రతీక్. త్వరగా పదా అని పిలవటంతో స్పృహలోకొచ్చిన అనుదీప్ కిందకు దిగాడు. అతని వాలకం చూసిన రోజీ లిఫ్ట్లోకి వెళ్లిన తర్వాత అతన్ని అనుమానంగా చూస్తూ, అనుదీప్, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టు. నువ్విప్పుడు ఆ ప్రొడ్యూసర్ ముందు ఏదన్నా పిచ్చి పని చేశావంటేనా నీకు ఉన్న అవకాశం కూడా పోతుంది. జాగ్రత్త అని హెచ్చరించింది. సరే, నాకు గుర్తుంది అనన్నాడు అనుదీప్. లిఫ్ట్ దిగిన ఇద్దరూ కంపెనీలోకి అడుగుపెట్టారు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి వాళ్ళిద్దర్నీ కాన్ఫరెన్స్ రూమ్ వైపు తీసుకెళ్లి, మీరు లోపల వెయిట్ చేయండి, బాస్ ఒక్క నిమిషంలో వచ్చేస్తారు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. దాంతో వాళ్ళిద్దరూ వెళ్లి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు. ఆఫీస్ చుట్టూ గ్లాస్ డోర్ ఉండటంతో బయట బిజీగా పనిచేస్తున్న స్టాఫ్ అందర్నీ చూసిన రోజీ కొంచెం అయోమయంగా, ఈ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ గురించి నేనింతకు ముందు ఎప్పుడూ వినలేదు. చూస్తుంటే ఒక యావరేజ్ కంపెనీలాగా ఉంది. వీళ్ళు సినిమా తీయడానికి 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారా అని అనుమానంగా అంది. ఏమో, ఈ కంపెనీ బాస్ చాలా రిచ్ ఏమో. చూడగానే ఒక జడ్జిమెంట్ ఇచ్చేకు, వి హ్యావ్ టు వెయిట్ అని అన్నాడు అనుదీప్. అయినా రోజీ నమ్మకం లేనట్టుగా చూస్తూ, నువ్వు లైవ్లో చూశానని చెప్పిన ఆ డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ వాళ్ళు ఈ కంపెనీ ఆర్టిస్ట్లే. ఒకేసారి ఇంతమంది కొత్త ఆర్టిస్ట్ని కంపెనీ ఎలా పరిచయం చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు అనంది. అందరూ కొత్తవాళ్లు కాబట్టే ఈ సినిమాలో చేయటం నాకొక మంచి అవకాశంగా అనిపిస్తుంది. పర్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని నవ్వుతూ గ్లాస్ డోర్లో నుండి బయటకు చూసిన అనుదీప్ ఒక్కసారిగా షాక్తో లేచి నిలబడ్డాడు. ఏమైంది అని అర్థం కానట్టుగా అడుగుతూ రోజీ కూడా బయటకు చూసింది. ఇందాక మన రెస్టారెంట్లో చూసిన అదే అమ్మాయి అని ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పాడు అనుదీప్. అప్పుడే రోజీ కూడా ఆఫీస్ కారిడార్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ధన్యను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతూ, ఈమె ఇక్కడుందేంటి అనంది. ఆమె మాట పూర్తి కాకుండానే అనుదీప్ పరిగెత్తుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకు వెళ్లి, హలో బ్యూటిఫుల్, మనిద్దరం మళ్ళీ కలిసాం. అంటే విధి కూడా మనిద్దరిని కలపాలని ప్లాన్ చేస్తోంది అని ఆనందంగా అన్నాడు. ఆ మాటలు విని తల తిప్పి చూసిన ధన్య అతన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. ఆమె సూటిగా చూస్తున్న చూపులు అనుదీప్ హృదయాన్ని తాకుతున్నాయి. చూడ్డానికి ఇంత అందంగా ఉన్న అమ్మాయి ఎందుకంత కోపంగా కనపడుతుందో అతనికి అర్థం కాలేదు. అనుదీప్ నవ్వుతూ, మిమ్మల్నిక్కడ చూసి షాక్ అయ్యాను. కాదు, చాలా సంతోషంగా ఉన్నాను అని ఎక్సైటింగ్గా చెప్పాడు. ఇంతలో, నువ్విక్కడేం చేస్తున్నావు అని వినిపించటంతో అనుదీప్ తల తిప్పి చూశాడు. అక్కడ నిల్చొని ఉన్న భరత్ని చూసి అతను ఆశ్చర్యపోతూ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అడిగాడు. అక్కడున్న ముగ్గురికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో భరత్ వెనుకే అక్కడికొచ్చిన ప్రతీక్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా అని అన్నాడు. లేదు, ఎవరితను అని అడిగాడు అనుదీప్. ఆ ప్రశ్నకు ప్రతీక్ నవ్వి, హీస్ మిస్టర్ భరత్, ఈ కంపెనీకి బాస్, ఇప్పుడు మీరు మాట్లాడ్డానికొచ్చిన ప్రొడ్యూసర్ కూడా అని చెప్పాడు. ఆ మాట వినగానే అనుదీప్ షాక్ అవుతూ, ప్రొడ్యూసరా అని ఆశ్చర్యపోయాడు. అవును, మనం మిగతా విషయాలు లోపలికెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం రండి అనంటూ డోర్ తీసుకుని లోపలికి వెళ్లాడు ప్రతీక్. భరత్ కూడా అనుదీప్ను పైనుండి కింద వరకు చూస్తూ ఏం మాట్లాడకుండా మీటింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. లోపలికొచ్చిన భరత్ని చూసి రోజీ కూడా షాక్ అయి నిల్చుంది. కాసేపటికి అందరూ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని ఉన్నారు. భరత్ ఎదురుగా కూర్చుని ఉన్న అనుదీప్, రోజీ ఇద్దరూ ఇబ్బందిగా కదులుతున్నారు. రెస్టారెంట్లో తాను ప్రపోజ్ చేసిన అమ్మాయి ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్న అనుదీప్ తలెత్తి భరత్ వైపు చూడలేకపోతున్నాడు. భరత్ వాళ్ళిద్దర్నీ సూటిగా చూస్తూ, మాట్లాడ్డానికి ఏం లేకపోతే మనం ఎవరి పనులు వాళ్ళు చూసుకోవచ్చు అని సీరియస్గా చెప్పాడు. రోజీ వెంటనే టేబుల్ కింద నుంచి అనుదీప్ కాలుని చిన్నగా తట్టింది. అనుదీప్ తలెత్తి ఆమె వైపు చూశాడు. మాట్లాడు అని ఆమె కళ్లతోనే సైగ చేసింది. దాంతో అనుదీప్ చిన్నగా తలూపి భరత్ వైపు చూసి, భరత్ గారు, నేను చేసిన పనికి నన్ను క్షమించండి. అది అనుకోకుండా జరిగిన పొరపాటు. ఇంకెప్పుడూ ఇలా జరగదు అని అన్నాడు. అది చూసిన ప్రతీక్ వాళ్ళిద్దర్నీ అయోమయంగా చూశాడు. అతనికి ఏం జరిగిందో తెలియకపోవటంతో ఆశ్చర్యపోతూ, అనుదీప్, ఏంటి విషయం అని అడిగాడు. అనుదీప్ ఏం మాట్లాడకుండా భరత్ వైపు చూస్తున్నాడు. భరత్ సైలెంట్గా అనుదీప్ కళ్లల్లోకి చూశాడు. రోజీ కూడా టెన్షన్తో ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయినట్టుగా బిగబట్టుకుని కూర్చుంది. అప్పుడు భరత్ ఒక్కసారిగా నవ్వుతూ,
పర్వాలేదు, దాట్స్ జస్ట్ ఎ స్మాల్ థింగ్, మనం సినిమా గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు. భరత్ ముఖంలో నవ్వు చూసిన వెంటనే అనుదీప్, రోజీ ఇద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు భరత్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ, మీ గురించి డైరెక్టర్ ప్రతీక్ గారు చెప్పారు. ఈ సినిమాలో లీడ్ రోల్కి మీరు సరిపోతారని అతను అనుకుంటున్నారు అని చెప్పాడు. అది వినగానే అనుదీప్ సంతోషంగా ప్రతీక్ వైపు చూసి, థాంక్యూ మిస్టర్ ప్రతీక్ అని అన్నాడు. భరత్ మళ్లీ మాట్లాడుతూ, ఆర్టిస్టుల విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవడం లేదు. ఏ క్యారెక్టర్కి ఏ ఆర్టిస్టులు కావాలనేది డైరెక్టర్కి బాగా తెలుసు. అతను నాకన్నా చాలా ప్రొఫెషనల్. అందుకే నేను అతనికే ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను. కాబట్టి మీ విషయంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని అన్నాడు. అప్పుడు ప్రతీక్ మాట్లాడుతూ, థాంక్స్ భరత్ గారు. నా ఉద్దేశంలో అనుదీప్ గారు ఈ క్యారెక్టర్కి బాగా సరిపోతారు. హీఈస్ ద రైట్ చాయిస్ అని చెప్పాడు. భరత్ సరే అంటూ తలూపి, గుడ్ అనంటూ అనుదీప్తో, మీరు ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేయడానికి ఒప్పుకుంటున్నారా అని అడిగాడు. ఆ మాట వినగానే అనుదీప్ ఆనందంగా రోజీ వైపు చూశాడు. అంత ఈజీగా అతను ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ అవుతాడని ఊహించలేదు. రోజీ కళ్లల్లో కూడా అదే ఆశ్చర్యం కనిపించింది. దాంతో అనుదీప్ తడబడుతూ భరత్ వైపు చూసి, యా, తప్పకుండా చేస్తాను అని అన్నాడు. ఓకే అనంటూ భరత్ ప్రతీక్ దగ్గరకు వంగి అతన్తో చిన్నగా ఏదో డిస్కస్ చేశాడు. ఆ తరువాత అనుదీప్ వైపు చూసి, మీకు పేమెంట్గా 10 కోట్లిస్తాను, నో బాక్సాఫీస్ షేర్ అని అన్నాడు. అది విని అనుదీప్ మరింత షాక్ అయ్యాడు. రోజీ అవాక్కైంది. అనుదీప్కి ప్రస్తుతం మార్కెట్లో పాపులారిటీ లేదు. ఆమె చూసిన ప్రొడక్షన్ కంపెనీ వాళ్లు కూడా అనుదీప్కి 2 కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకునేవాళ్లు కాదు. కాని ఇక్కడ మంచి క్యారెక్టర్తో పాటు 10 కోట్లు రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని చెప్పటంతో ఆమె సర్ప్రైజ్గా ఫీలైంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉండటంతో, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు భరత్. వెంటనే అనుదీప్ స్పృహలోకొస్తూ, లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు చెప్పిందే ఫిక్స్ చేయండి అని అన్నాడు. ఆ మాటకు భరత్ కొంచెం ఆశ్చర్యపోయాడు. నిజానికి తాను 10 కోట్లు చెప్పగానే అనుదీప్ బార్గెనింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు భరత్. అప్పుడు రోజీ మాట్లాడుతూ, మాకు రెమ్యూనరేషన్తో ప్రాబ్లం లేదు సార్. అలాగే షూటింగ్ టైంలో మీరిచ్చే హాస్పిటాలిటీ గురించి కూడా మనం అగ్రిమెంట్లో మాట్లాడాల్సి ఉంటుంది అని అంది. భరత్ నవ్వి, వాటి గురించి మీరు కంగారు పడకండి, మీకింతవరకు ఎక్కడా లభించని హాస్పిటాలిటీ మా ప్రొడక్షన్లో ఉంటుంది అని చెప్పాడు. అయితే ఇక మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది రోజీ. అప్పుడు భరత్, పేమెంట్ ఇవ్వడం నాకు సమస్య కాదు, కానీ మనందరం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ కష్టపడి పనిచేసి ఒక మంచి సినిమా చేసి హిట్ చేయాలి, అదే నాకు పెద్ద రివార్డ్ అని చెప్పాడు. దాని గురించి మీరు కంగారు పడకండి భరత్ గారు, ఈ సినిమా కోసం నేను ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాను అని ఉత్సాహంగా చెప్పాడు అనుదీప్. భరత్ నవ్వి, ఆల్ రైట్ దెన్, మా ప్రెసిడెంట్ వచ్చి మీతో అగ్రిమెంట్ డీటెయిల్స్ మాట్లాడతారు అని చెప్పి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ్నుండి బయటకు వెళ్ళిపోయాడు. ప్రతీక్ కూడా, కంగ్రాచులేషన్స్ అనుదీప్ అని అభినందించాడు. అనుదీప్, రోజీ ఇద్దరూ ఆనందంగా ఒకరినొకరు చేతులు పట్టుకుని, ఎస్, మనం సాధించాం అని అనుకున్నారు. 10 నిమిషాల తర్వాత చేతిలోని ఫైల్తో అక్కడికొచ్చిన లేఖ వాళ్లను చూసి నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకొచ్చిన భరత్ డైరెక్ట్గా మ్యూజిక్ హాల్కి వెళ్లాడు. అక్కడ రవళి, కార్తీక ఇద్దరూ కొత్త పాటలను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. భరత్ గదిలోకి వచ్చేటప్పటికి మంచి పాట అతని చెవులను తాకింది. లోపలికొచ్చిన భరత్ని చూసిన వెంటనే పృథ్వీ కంపోజింగ్ నుండి పైకి లేచి, హలో భరత్ గారు అంటూ పలకరించాడు. నేను ఊరికే చూడ్డానికొచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయండి అని అన్నాడు. వాళ్లు ప్రాక్టీస్ చేయడం పూర్తయిపోయింది, మనమింకా రికార్డ్ చేయొచ్చు. అలాగే మీరు మెయిన్ సాంగ్ కోసం ఎంవీ ఏమైనా షూట్ చేయాలనుకుంటున్నారా అని అడిగాడు పృథ్వీ. భరత్ అది విని అర్థం కానట్టుగా చూసి, ఎంవీనా అని అన్నాడు. అవును సార్, ఆల్బమ్స్ చేసేటప్పుడు అందరూ అందులో ఉన్న మెయిన్ సాంగ్స్కి మ్యూజిక్ వీడియో చేసి రిలీజ్ చేస్తారు అని చెప్పాడు పృథ్వీ. ఓ, కానీ మన దగ్గరిప్పుడు ఫోటోగ్రఫీ టీం రెడీగా లేదు కదా అని అన్నాడు భరత్. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు, మనం దీని గురించి విశాల్తో మాట్లాడితేనే మంచిది, అతను మంచి ఫోటోగ్రాఫర్, చాలా టాలెంటెడ్, అతనే చూసుకుంటాడు అని అనుకుంటూనే విశాల్కి కాల్ చేశాడు. ఉదయాన్నే అందరితో పాటు ఆఫీస్కొచ్చిన విశాల్ అక్కడేం చెయ్యాలో తెలీక పక్క రూంలో కూర్చుని టైంపాస్ చేస్తున్నాడు.
భరత్ ఫోన్ రాగానే వెంటనే హడావిడిగా అక్కడికొచ్చి బాస్ చెప్పండి ఏంటి విషయం అని అన్నాడు. డ్రీమ్ ఏంజల్స్ ఆల్బమ్కి మ్యూజిక్ వీడియో కావాలి, నువ్వు చేయగలవా అని అడిగాడు భరత్. చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు, కానీ అనంటూ ఆగిపోయాడు విశాల్. కానీ ఏంటి అని అన్నాడు భరత్. కానీ నేను ఫోటోగ్రాఫర్ని మాత్రమే, డైరెక్టర్ ఎవరు అని అడిగాడు విశాల్. నాకు తెలిసిన ఒకే ఒక డైరెక్టర్ ప్రతీక్. అతను సినిమా చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఎంవీ చేస్తాడేమో అడుగుదాం అనంటూ ప్రతీక్ని కూడా క్యాబిన్కు పిలిచాడు భరత్. చెప్పండి భరత్ గారు అని లోపలికి వస్తూనే అడిగాడు ప్రతీక్. అప్పుడు భరత్ అతన్ని చూస్తూ ప్రతీక్ గారు, మీరు ఆల్బమ్కి మ్యూజిక్ వీడియో చేయగలరా అని అడిగాడు. ఆ మాట వినగానే ప్రతీక్ నవ్వి భరత్ గారు, నా ప్రయాణం మ్యూజిక్ వీడియోస్ నుంచే మొదలైంది అని చెప్పాడు. ఓ, అయితే ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. మేమొక మ్యూజిక్ ఆల్బమ్ను రిలీజ్ చేయబోతున్నాం. దానికోసం మీరు కొన్ని మ్యూజిక్ వీడియోస్ రెడీ చేయగలరా? దానికి మీకు సపరేట్ పేమెంట్ ఉంటుంది అని అన్నాడు భరత్. ప్రతీక్ నవ్వి మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, అన్ని సాంగ్స్కి వీడియోస్ చేయాలా అని అడిగాడు. మొత్తం ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయి అని చెప్పాడు పృథ్వీ. అయితే మనం 6 సాంగ్స్కి ఎంవీ చేసి రిలీజ్ చేద్దాం అని అన్నాడు భరత్. సరే, నేను చేస్తాను అని అన్నాడు ప్రతీక్. దట్స్ గ్రేట్. నేను మీకు కంపెనీ సైడ్ నుంచి ఫుల్ మ్యాన్ పవర్ని, రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకేం కావాలన్నా కూడా అడగొచ్చు అని చెప్పాడు భరత్. ప్రస్తుతానికి అది చాలు, ఏం అవసరం లేదు అని అన్నాడు ప్రతీక్. అప్పుడు పృథ్వీ మాట్లాడుతూ, డైరెక్టర్ ప్రతీక్, మీరు 6 సాంగ్స్ షూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మనం 1 నెలలో చేయగలమా అని అడిగాడు. చెయ్యొచ్చు, కానీ అందరూ ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది అని అన్నాడు ప్రతీక్. అప్పుడు భరత్, పృథ్వీ గారు, మీరొక్క నెలలోనే షూట్ అయిపోవాలని ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అందరూ పృథ్వీ సమాధానం కోసం అతని వైపే చూశారు. అప్పుడు పృథ్వీ, 1 నెలలో గోల్డెన్ మెలడీ సాంగ్స్ కోసం యాన్యువల్ నేషనల్ కాంపిటీషన్ జరగబోతుంది. సో మన నెలలో షూటింగ్ పూర్తి చేసుకున్నామంటే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మనం అందులో విన్ అయితే మన పాపులారిటీ ఇంకా పెరుగుతుంది అని చెప్పాడు. అప్పుడే లోపలికొచ్చిన లేఖ అతని మాటలు విని, అయితే 1 నెలలో ఆల్బమ్ వర్క్ అంతా పూర్తవుతుందా అనంది. కొంచెం కష్టపడితే చేయగలం అని అన్నాడు ప్రతీక్. అప్పుడు భరత్, థ్యాంక్యూ మిస్టర్ ప్రతీక్, నేను మీరు చేసిన ఈ హెల్ప్ని గుర్తుంచుకుంటాను అని అన్నాడు. ఇట్స్ మై డ్యూటీ సర్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పాడు ప్రతీక్. ఆ తర్వాత అందరూ కాసేపు షూట్ స్టార్ట్ చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. భరత్ అనుకున్నట్టే ఆల్బమ్ సాంగ్స్ను రిలీజ్ చేస్తాడా? అనుదీప్ రాక ధన్య జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 79 సర్ప్రైజ్ గిఫ్ట్. ప్రతీక్ డైరెక్షన్లో విశాల్ ఫోటోగ్రఫీలో మ్యూజిక్ వీడియో చేయాలని నిర్ణయించుకుని ఆ పనులను వాళ్లకు అప్పగించాడు భరత్. ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరిన భరత్ లేఖతో కలిసి ఆఫీస్ కారిడార్లో నడుచుకుంటూ వస్తూ, మన కాలేజ్ ఓపెన్ అయింది, ఇప్పుడు ఫ్రెషర్స్ టైం వచ్చేసింది కదా అని అన్నాడు. అవును, స్టూడెంట్ యూనియన్లో ఈ మధ్య చాలా వర్క్ ఉంటుంది. ఫ్రెష్గా వచ్చే స్టూడెంట్స్ను కలవాల్సి ఉంటుంది. వాళ్ళకి చాలా విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అనంది లేఖ. యూనియన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నీకు చాలా హెక్టిక్ వర్క్ ఉంటుందని నాకు తెలుసు అని అన్నాడు భరత్. అప్పుడు లేఖ హఠాత్తుగా ఆగి, భరత్, నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనంది. భరత్ కూడా ఆగి ఆమె వైపు చూసి, చెప్పు అని అన్నాడు. నేను యూనియన్ ప్రెసిడెంట్గా రిజైన్ చేస్తాను. కంపెనీ వ్యవహారాలపైనే దృష్టి పెడతాను అని చెప్పింది లేఖ. భరత్ ఇచ్చిన బాధ్యతను పర్ఫెక్ట్గా పూర్తి చేయాలి అనుకుంటుంది లేఖ. అందుకనే కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉంటే ఆఫీస్ ప్రెసిడెంట్గా న్యాయం చేయలేమోనని భయపడుతోంది. అది అర్థం చేసుకున్న భరత్ నవ్వి, నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలో చూసుకోవడానికి చాలా మందున్నారు. యూనియన్ ప్రెసిడెంట్ అనేది చిన్న విషయం కాదు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. అలాంటప్పుడు దాన్నెందుకు వదులుకోవడం అని అన్నాడు. కానీ 2 వైపులా అంటే అంటూ అనుమానంగా ఆగిపోయింది లేఖ. అప్పుడు భరత్ ఒక్క క్షణం ఆలోచించి, నాకర్థమైంది. 2 వైపులా వర్క్ చేయాలంటే నువ్వక్కడికి ఇక్కడికి తిరుగుతూ అలసిపోతూ ఉంటావు. అందుకే నేను నీకొక కార్ కొనిస్తాను. కంపెనీ ప్రెసిడెంట్గా అది నీకు అవసరం అని అన్నాడు. ఆ మాట విని లేఖ ఆశ్చర్యంగా, కారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏం అవసరం లేదు అనంది. కాని భరత్ ఆమె మాట పట్టించుకోకుండా, నీకు డ్రైవింగ్ రాదు కదా అని అన్నాడు. వచ్చు, కానీ లైసెన్స్ లేదు అనంది లేఖ. భరత్ నవ్వి,
అయినా ప్రెసిడెంట్ స్వయంగా డ్రైవ్ చేసుకోకూడదు, కాబట్టి నీకు డ్రైవర్గా యుక్త ఉంటుంది. ఆమె ఉంటే బాడీగార్డ్కు కూడా నిన్ను సేవ్ చేస్తుంది అని చెప్పాడు. కాని ఇదంతా అంటూ మళ్ళీ లేఖ ఏదో మాట్లాడుతూ ఉండగానే నో మోర్ డిస్కషన్ ప్లీజ్ అని చెప్పి నవ్వి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు భరత్. కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా, కంపెనీ ప్రెసిడెంట్గా లేఖ 2 చోట్లకు తిరగాలి. కాబట్టి ఆమెకు కొత్త కార్ను కొనివ్వడం మంచి ఆలోచనే అని అనుకున్నాడు భరత్. దాని గురించి ఆలోచిస్తూ క్యాబిన్లోకి వెళ్లిన భరత్కి ఇప్పుడు లక్ష్మణ్ కూడా కంపెనీకి సీఈఓ, అలాగే మిథున కూడా కంపెనీలో డైరెక్టర్. అలాంటప్పుడు వాళ్లక్కూడా కారుంటేనే సొసైటీలో గౌరవంగా ఉంటుంది అని ఆలోచించి ముగ్గురికి కార్లు కొనాలి అని అనుకున్నాడు. ఇంతలో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ కూడా అతని కళ్ల ముందు మెదిలింది. ఇప్పుడు ఆ గ్రూప్ కూడా ఫేమస్ అవుతుంది కాబట్టి వాళ్లు కూడా కార్ లేకుండా బయటికి వెళ్లి తిరగటం అంత సేఫ్టీ కాదు. అలాగే ప్రోగ్రామ్స్ కోసం కూడా అన్ని చోట్లకి తిరగాల్సొస్తుంది. అందుకే వాళ్ల నలుగురికి కలిపి ఒక పెద్ద కార్ను బుక్ చేయాలని నిర్ణయించుకున్నాడు భరత్. వెంటనే దేవేందర్కు కాల్ చేసి తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాడు. దేవేందర్ కూడా భరత్ నిర్ణయాన్ని ఒప్పుకుంటూ, మీరు సరైన డెసిషన్ తీసుకున్నారు సార్. సొసైటీలో ఇప్పుడు వాళ్ల రేంజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్లకి కారు ఉండటం అవసరమే. నేను వెంటనే ఆ పని చూస్తాను. వారం రోజుల్లో మీరు చెప్పినవన్నీ పూర్తయిపోతాయి అని చెప్పాడు. థాంక్యూ దేవేందర్ గారు అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు భరత్. మ్యూజిక్ ఆల్బమ్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. వారం రోజుల తర్వాత క్లబ్ హౌస్లో ఉన్న అందరూ హడావిడిగా బయటకు బయలుదేరే పనిలో ఉన్నారు. భరత్ కూడా లేచి హాల్లోకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. వెంటనే సర్వెంట్ అతనికి కాఫీ తీసుకొచ్చిచ్చాడు. లేఖ చేతిలో ఫైల్స్తో కంగారుగా బయటికొస్తూ, ఈ క్యాబ్ బుక్ చేసి చాలాసేపైపోయింది, ఇంతవరకు రాలేదు అని గొనుక్కుంటూ ఉంది. భరత్ సైలెంట్గా చూసి కాఫీ సిప్ చేస్తున్నాడు. లక్ష్మణ్ కూడా అప్పుడే తన రూమ్ నుండి బయటకొచ్చి, ఈరోజు బాగా లేట్ అయిపోయింది, ఇంకాసేపట్లో మీటింగ్ కూడా ఉంది అని అనుకుంటూ హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. గదిలో నుండి వచ్చిన మిథున అయోమయంగా ఉన్న లేఖ మొహం చూసి, నీ క్యాబ్ ఇంకా రాలేదా అని అడిగింది. లేదు, ఈరోజు ఆఫీస్కెళ్ళి మళ్ళీ అరగంటలో కాలేజ్కెళ్ళాలి, టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అని టెన్షన్గా చెప్పింది లేఖ. లక్ష్మణ్ కూడా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హాల్లోకి రావటంతో భరత్ తన చేతిలోని కాఫీ కప్ను టీపాయ్ మీద పెడుతూ, మన డ్రీమ్ ఏంజల్స్ వెళ్ళిపోయారా అని అడిగాడు. హా, పృథ్వీగారు ఈరోజు ఉదయాన్నే రికార్డింగ్కి రమ్మని చెప్పారంట, అందుకే 7 గంటలకే వెళ్ళిపోయారు అని చెప్పింది లేఖ. ఓ సరే, అయితే మీరు నాతో పాటు రండి అనంటూ సోఫాలో నుండి పైకి లేచాడు భరత్. ఇప్పుడెక్కడికి, నేను అర్జెంటుగా కంపెనీకి వెళ్ళాలి అని అన్నాడు లక్ష్మణ్. భరత్ నవ్వి, నిన్నాఫీస్కి పంపిస్తాలే గాని నాతోరా అనంటూ బయటకు నడిచాడు. దాంతో వాళ్ల ముగ్గురూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ అనుమానంగా అతని వెనకే వెళ్లారు. బయటకు వెళ్లిన వాళ్ల ముగ్గురూ గేట్ ముందు వరుసగా పార్క్ చేసి ఉన్న కార్లను చూసి ఆశ్చర్యపోతూ, మనింటి ముందు ఇన్ని కార్లెక్కడ్నించొచ్చాయి అంటూ హడావిడిగా వాటి దగ్గరకు వెళ్లారు. అన్నీ బ్లాక్ కలర్స్లో ఉన్న రోల్స్ రాయ్స్ కార్లు. కొత్తగా షోరూం నుండొచ్చినట్టు వాటికి కట్టి ఉన్న గిఫ్ట్ రిబ్బన్స్ను చూస్తే తెలిసిపోతోంది. అది చూసిన లక్ష్మణ్, రే భరత్, ఇన్ని కొత్త కార్లు ఒకేసారి ఇక్కడెందుకున్నాయి? కొంపదీసి కార్ల కంపెనీ ఏమన్నా పెడుతున్నావా ఏంటి అని అడిగాడు. భరత్ నవ్వి, ఇంకా అలాంటి ప్లాన్స్ ఏం చేయలేదు కానీ ఇవన్నీ మీకోసమే అని చెప్పాడు. మాకోసమా అని షాక్ అవుతూ చూశాడు లక్ష్మణ్. మిథున కూడా నోట మాట రానట్టుగా నిలబడిపోయింది. కాని 10 రోజుల క్రితం భరత్ తన కోసం కార్ తీసుకుంటానని చెప్పిన మాటలు గుర్తుకు రావటంతో లేఖకు విషయం అర్థమైంది. అప్పుడు భరత్, అవునరా, ఇప్పుడు మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా ఒక కంపెనీకి సీఈఓగా, ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా ఉన్నారు. ఇక మీరు రోజూ క్యాబ్లలో, టాక్సీల్లో వెళ్లడం బాగుండదు. అంతేకాకుండా మీరిక నుండి టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీ అందరి కోసం కార్లు కొనమని దేవేందర్ గారికి చెప్పాను. ఇక నుండి వీటిని మీరే వాడుకోండి. మీ అందరి కోసం డ్రైవర్స్ కూడా కార్లో రెడీగా ఉన్నారు. వాళ్లంతా మన సేఫ్టీ హ్యాండ్స్ నుండి వచ్చిన వాళ్లే. మీకు డ్రైవర్గా ఉండటంతో పాటు బాడీగార్డ్స్కు కూడా పనిచేస్తారు అని చెప్పాడు. ఆ మాటకు లక్ష్మణ్ ఆనందం పట్టలేకపోతూ భరత్ను హక్ చేసుకుని, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నిజంగా నేను లక్కీరా. నీ వల్ల నేను జీవితంలో పొందలేనని అనుకున్నవన్నీ నాకు దొరుకుతున్నాయి. నీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. భరత్ అతని భుజంపై ఆత్మీయంగా తట్టి, చాలేరా,
ఇంత సెంటిమెంట్గా డైలాగులు నీకస్సలు సూట్ అవ్వవు కానీ వెళ్ళి నీ కార్లో కూర్చో అని అన్నాడు. లక్ష్మణ్ నవ్వి వెళ్ళి కార్ డోర్ తీసి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. భరత్ అతన్ని చూసి నవ్వుతూ గుడ్ లక్ మిస్టర్ సీఈఓ అని అన్నాడు. వెంటనే అతని కార్ ముందుకు కదిలింది. లేక కూడా థ్యాంక్యూ భరత్ అని చెప్పింది. భరత్ నవ్వి నీ క్యాబ్ ఎప్పుడో వచ్చింది, మన సెక్యూరిటీ వెనక్కి పంపించేశారు అని అన్నాడు. ఓ, అంటే ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేశావా అని ఆశ్చర్యంగా అడిగింది లేఖ. భరత్ అని చిన్నగా నవ్వి నీకు లేటవుతుంది, ఇంక బయలుదేరు అని అన్నాడు. దాంతో కారెక్కింది లేఖ. పక్కనే డ్రైవర్ సీట్లో ఉన్న యుక్త ఆమెను చూసి నవ్వి కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది. అక్కడ మిగిలి ఉన్న మిథున భరత్ వైపే చూస్తూ నిల్చుంది. రండి ఇమేజ్ డైరెక్టర్, మీరు కూడా మీ కార్లో ఎక్కండి, మీకోసం డ్రైవర్ వెయిటింగ్ అని నవ్వుతూ అన్నాడు భరత్. మిథున నవ్వి అతని దగ్గరికొచ్చి బుగ్గపైన చిన్న పెక్కిచ్చి నువ్వందరి గురించి ఆలోచిస్తావు అని అంది. లేదు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఒక్కదాని గురించి ఆలోచిస్తూ ఉంటాను అని కొంటెగా నవ్వుతూ అన్నాడు భరత్. మిథున అందంగా సిగ్గుపడింది. సరే, ఇంక నువ్వు కూడా స్టార్ట్ అవ్వు, మ్యూజిక్ వీడియో కోసం కాస్ట్యూమ్స్ రెడీ చేయాలి కదా అనంటూ గుర్తు చేశాడు భరత్. మర్చిపోయాను, ఈరోజు అసిస్టెంట్ కూడా త్వరగా రమ్మని చెప్పాను అని అనుకుంటూ హడావిడిగా కారెక్కి భరత్కి బాయ్ చెప్పింది మిథున. అందరూ వెళ్లిపోయిన తర్వాత మిగిలి ఉన్న కారు దగ్గరకు వెళ్లిన భరత్ ఆ కార్లో ఉన్న డ్రైవర్తో నువ్వు కూడా స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ దగ్గరకు వెళ్ళు, ఇక నుండి డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ను చూసుకోవడం నీ డ్యూటీ అని చెప్పాడు. ఓకే సార్ అనంటూ ఆ డ్రైవర్ కూడా కార్ తీసుకుని వెళ్లిపోయాడు. తన క్యాబిన్లో కూర్చున్న భరత్ మ్యూజిక్ ఆల్బమ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి పృథ్వీ చెప్పిన నేషనల్ యాన్యువల్ కాంపిటీషన్ గుర్తొచ్చింది. వెంటనే అతను సిస్టమ్ ఓపెన్ చేసి ఆ కాంపిటీషన్ గురించి సర్చ్ చేయటం మొదలుపెట్టాడు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది సాంగ్స్ కాంపిటీషన్ అని చెప్తున్నప్పటికీ నిజానికి అది సింగర్స్ కాంపిటీషన్ అని అర్థమవుతుంది. దాని పూర్తి పేరు నేషనల్ న్యూస్ సాంగ్ గోల్డెన్ మెలోడీ కాంపిటీషన్. అందులో అందరూ కేవలం కొత్త సింగర్స్ మాత్రమే పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఈ కాంపిటీషన్లో గెలిచిన సింగర్స్ అందరూ పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ సింగర్స్కి చాలా త్వరగా ఫేమ్ ఇంకా నేమ్ వస్తాయి. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే సింగర్స్లో సెమీఫైనల్స్ నుండి నెటిజన్స్ వాళ్ల ఓటింగ్ ద్వారా టాప్ 20ని సెలెక్ట్ చేస్తారు. అందులో నుండి ఫైనల్ కాంపిటీషన్లో అఫీషియల్ జడ్జెస్ మొదటి 3 విన్నర్స్ను సెలెక్ట్ చేస్తారని అందులో ఉంది. భరత్ ఆ కాంపిటీషన్ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత చివరిగా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరు అని చూశాడు. ఊహించని విధంగా అక్కడ జయంత్ మీడియా పేరు చూసి ఆశ్చర్యపోయాడు. 10 సంవత్సరాలకు పైగా జయంత్ ఫ్యామిలీ మీడియాను శాసిస్తోంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కాంపిటీషన్ కూడా అదే కంపెనీ రన్ చేస్తుందని తెలిసి ముందు కొంచెం ఆశ్చర్యపోయాడు భరత్. ఆ తర్వాత చిన్నగా నవ్వుకుంటూ ప్రపంచం చాలా చిన్నది, ఒకచోట కలిసిన వాళ్లు మళ్లీ ఏదో ఒక విధంగా కలుస్తూనే ఉన్నారు అని అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం లేఖ హడావిడిగా భరత్ క్యాబిన్లోకొచ్చి భరత్, ఏంటిదంతా? ఇంతమంది రెజ్యూమ్స్ మన కంపెనీకి ఎలా వచ్చాయి అనంటూ చేతిలో ఉన్న పేపర్స్ను భరత్ ముందు పెట్టింది. వాటిని చూసిన భరత్ ఆశ్చర్యపోతూ రెజ్యూమ్సా? ఎవరివి, ఎందుకు పంపించారు అని అర్థం కానట్టుగా అడిగాడు. అంటే దీని గురించి నీకూడా తెలీదా అని ఆశ్చర్యంగా అడిగింది లేఖ. లేదు, ఒకసారి లక్ష్మణ్కి కాల్ చేసి అడుగు అని అన్నాడు భరత్. లేఖ వెంటనే లక్ష్మణ్కి కాల్ చేసి లక్ష్మణ్ ఎక్కడున్నావు అని అడిగింది. నేనొక ఎంటర్టైన్మెంట్ కంపెనీతో మీటింగ్లో ఉన్నాను, ఏంటి విషయం అని అడిగాడు లక్ష్మణ్. మన కంపెనీకి ఆర్టిస్టులు కావాలని నువ్వేమన్నా మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా అని అడిగింది లేఖ. అడ్వర్టైజ్మెంటా? లేదే, అయినా మీ అందరికీ చెప్పకుండా నేనెలా చేస్తాను అని అన్నాడు లక్ష్మణ్. మరిదంతా ఎవరు చేశారు అని అనుకుంటూ సరే, నువ్వు మీటింగ్లో ఉన్నావు కదా, కంటిన్యూ చెయ్యి, నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసింది లేఖ. వెంటనే భరత్ వైపు తిరిగి ఈ పని లక్ష్మణ్ కూడా చేయలేదు, ఇంకెవరు చేసుంటారు? ఈ రెజ్యూమ్స్ చూస్తే 100 మంది వచ్చి పడుతున్నారు, అందులోనూ వాళ్ళందరూ ఇండస్ట్రీలో కొంచెం పేరున్న ఆర్టిస్టులే. ఇప్పుడు వీళ్ళందర్నీ ఎలా ఇంటర్వ్యూ చేయాలి అని కంగారుగా అడిగింది. భరత్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండటంతో ఏంటి భరత్, నువ్వింత సైలెంట్గా ఉన్నావేంటి? నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంది లేఖ. మనం ఇప్పుడు టెన్షన్ పడితే ప్రాబ్లం తీరిపోదు, ఇదంతా ఎవరు చేశారో తర్వాత తెలుసుకోవచ్చు, కానీ ముందు సమస్యని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాలి అనంటూ
తన ముందున్న రెజ్యూమ్స్ వైపు చూసి, ఒక పంచే, వీళ్ళందర్నీ ఒకే రోజు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పు అని అన్నాడు. ఆ మాట విని లేఖ ఉలిక్కి పడుతూ, ఏమంటున్నావు భరత్? దాదాపు 150 మంది, అందర్నీ ఒకే రోజు ఇంటర్వ్యూ ఎలా చేస్తాం అని అంది. చెయ్యాలి. అలా చెయ్యాలంటే ముందు మనం వాళ్లంతా చిన్న స్టార్స్ అన్న సంగతి మర్చిపోవాలి. అందర్నీ నార్మల్ క్యాండిడేట్స్ లాగా ట్రీట్ చేయాలి. ఇంటర్వ్యూలో శాలరీ గురించి మాట్లాడ్డానికొస్తే అందరికీ ఒకే రకమైన బేసిక్ శాలరీ ఆఫర్ చేయండి అని అన్నాడు భరత్. అతని మాట విన్న లేఖ అనుమానంగా చూస్తూ, దీనివల్ల మన కంపెనీకి ఎలాంటి నష్టం ఉండదా అని అడిగింది. చూద్దాం, మనక్కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒక ట్రయల్ చేయడంలో తప్పులేదు అని అన్నాడు భరత్. కానీ సింగర్స్కి, ఆర్టిస్టులకి, టెలివిజన్ స్టార్స్కి అందరికీ ఒకే రకమైన రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటం కరెక్ట్ కాదు కదా అనంది లేఖ. మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందు వాళ్లను మినిమం స్టాండర్డ్స్ ప్రకారమే సెట్ చేద్దాం. ఆ 150 మందిలో నుండి అసలైన వాళ్ళని ఫిల్టర్ చేస్తే ఆ తర్వాత మనీ మ్యాటర్ మాట్లాడొచ్చు. మన కంపెనీ తరపున ఇలాంటి ప్రకటన ఎవరిచ్చారో మనకు తెలీదు, కానీ మనం దీన్ని కరెక్ట్గా వాడుకోవాలి అనన్నాడు భరత్. అది విన్న లేఖ సరేనని తలూపుతూ, ఓకే, ఈ విషయంలో నువ్వు సీరియస్గానే ఉన్నావు కదా అనంది. ఎస్, ఇంటర్వ్యూ కూడా 2 రోజుల్లోనే పెట్టేసేయ్. దీన్ని మనం ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత బెటర్ అనన్నాడు భరత్. అతను చెప్పింది విని లేఖకి నవ్వాలో ఏడవాలో అర్థం కానట్టుగా చూసింది. ఇంత తక్కువ శాలరీకి ఆల్రెడీ పేరున్న ఆర్టిస్టులు ఎలా వస్తారు? దీనివల్ల కంపెనీ పరువు పోతుందేమోనని ఆమె భయపడింది. అనుమానంగా ఉన్న లేఖ మొహం చూసి, ఇంకేమన్నా మాట్లాడాలా అని అడిగాడు భరత్. లేదు, నేను వెంటనే వెళ్ళి అందర్నీ ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ చేస్తాను అని చెప్పి బయటకొచ్చింది. కాని ఆమె మొహంలో రేపు కంపెనీ పరిస్థితి ఏమవుతుందోనన్న భయం కనిపించింది. స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రమేయం లేకుండా ఆ కంపెనీ తరపున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందెవరు? భరత్ 150 మందిని ఒకేసారి ఇంటర్వ్యూ ఎలా చేస్తాడు? ఆ ఇంటర్వ్యూలో ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 80 మెగా ఇంటర్వ్యూ. 150 మందిని ఒకేసారి ఇంటర్వ్యూ చేయాలన్న భరత్ నిర్ణయాన్ని తలుచుకొని కంపెనీ పరిస్థితి ఏమవుతుందోనని కంగారు పడింది లేఖ. స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి ఇంటర్వ్యూస్ కాల్ చూసి ఇండస్ట్రీలో నుండి కొంతమంది ఫేమస్ ఆర్టిస్టులు కూడా ఆ కంపెనీకి అప్లై చేశారు. దానికి కారణం ఇండివిడ్యువల్గా ఛాన్సుల కోసం చూడ్డం కన్నా ఒక కంపెనీ తరపున పనిచేస్తే వాళ్లకు ఎప్పుడూ ఒక వర్క్ ఉంటుందని, శాలరీ కూడా మంత్లీ వస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఇప్పుడు స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ 500 కోట్లతో సినిమా తీయబోతుందని ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి. అందుకే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఆ కంపెనీకి అప్లై చేశారు. వాళ్లల్లో ఆర్టిస్ట్ రాఘవ కూడా ఉన్నారు. రాఘవ ఇంతకుముందు ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీకి సైన్ అప్ చేశాడు. కాని ఆ కంపెనీ అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందుకే రాఘవ తన టాలెంట్పై ఉన్న నమ్మకంతో ఆ కంపెనీ నుండి బయటకొచ్చి ఇప్పుడు మరో అవకాశం కోసం చూస్తున్నాడు. ఆ టైంలోనే స్టార్ ఎంటర్టైన్మెంట్ రూపంలో ఒక దారి కనిపించింది. అలాగే మరో యాక్టర్ మధు కూడా ఈ ఇంటర్వ్యూకి అప్లై చేసింది. ఆమె వేరే కంపెనీలతో చేసిన అగ్రిమెంట్ 1 నెల క్రితమే పూర్తయిపోయింది. అందుకే ఇప్పుడు మరో కంపెనీ కోసం వెతుకుతోంది. మధు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటంతో ఆమెకు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. ఆమె యాక్టింగ్ మాత్రమే కాకుండా సింగింగ్, డాన్స్ కూడా చేయగలదు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ప్లే చేస్తోంది. అందుకే ఆమె ఈ ఇంటర్వ్యూలో తనకి తప్పకుండా అవకాశం ఉంటుంది అని అనుకుంది. రాఘవ, మధులాగానే మరికొంతమంది ఆర్టిస్టులు కూడా రేపు జరగబోయే ఇంటర్వ్యూలో తమకు స్టార్ ఎంటర్టైన్మెంట్స్తో పనిచేసే అవకాశం వస్తుందని నమ్ముతున్నారు. సాయంత్రం 6 గంటలు కావటంతో భరత్ తన క్యాబిన్ నుండి బయటకొచ్చాడు. కారిడార్లో నడుస్తున్న అతను వరుసగా అందరి క్యాబిన్లలో లైట్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోతూ ముందుగా మిథున క్యాబిన్లోకి వెళ్లాడు. అక్కడామె తన డిజైనర్ రూంలో కూర్చుని మ్యూజిక్ వీడియో కోసం ఆర్టిస్టులకు డ్రెస్సులు రెడీ చేస్తూ ఉంది. అందమైన డ్రెస్సులు డిఫరెంట్ మోడల్స్లో చేయటం అంత ఈజీ కాదని ఆమె పనితనం చూస్తుంటేనే అర్థమవుతుంది. శ్రద్ధగా పనిచేసుకుంటున్న ఆమెను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక పక్కనే ఉన్న ప్రతీక్ రూంలోకి వెళ్లాడు భరత్. అక్కడ విశాల్తో కలిసి మానిటర్ ముందు కూర్చొని అప్పటి వరకు తాము షూట్ చేసిన విజువల్స్ను చెక్ చేసుకుంటూ వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రతీక్. అలాగే ఆ రూంకి ఎదురుగా ఉన్న
లేఖ రూమ్ వైపు చూశాడు భరత్. లేఖ ఉదయం కాలేజ్లో, సాయంత్రం ఆఫీస్లో బిజీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య సరిగ్గా రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా అనిపించటం లేదని అనుకుంటూ భరత్ ఆమె గదిలోకి వెళ్ళి, లేఖ, ఇంక చాలు, నువ్వు ఇంత టైం కష్టపడాల్సిన పనిలేదు. ఏదన్నా వర్క్ ఉంటే రేపు చూసుకోవచ్చు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. ఆ మాట విని లేఖ అతని వైపు కొంచెం సీరియస్గా చూసి, రేపు అంతమందితో ఒకేసారి ఇంటర్వ్యూ పెట్టావు, మరి వాళ్ళందరికీ మెయిల్ పంపించారో లేదో చెక్ చేసుకోవాలి కదా. అసిస్టెంట్ ఎంత పనిచేసినా మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అని సిస్టం వైపు చూస్తూనే చెప్పింది. దాంతో భరత్ అదంతా ఈరోజు తన వల్లే జరిగిందని కొంచెం గిల్టీగా ఫీలవుతూ ఏం మాట్లాడలేకపోయాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో భరత్ కిందకి దిగొచ్చేశాడు. రేపు జరగబోయే ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ, ఈ పని ఖచ్చితంగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీయే చేసుంటుంది. మార్కెట్లో త్వరగా పికప్ అవుతున్న కంపెనీలను ఇలాంటి స్ట్రాటజీలతో కిందకి లాగాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు చేసిన ఈ పనిని తెలివితేటలతో నాకు అనువుగా మార్చుకోవాలి. వచ్చే ఆర్టిస్టులలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని నా కంపెనీకి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు భరత్. ఆలోచనల్లో ఉన్న భరత్ కార్లో గేట్ దాటి బయటకు రాగానే అక్కడ ఒక డెలివరీ బాయ్ నించొని ఉండటం చూశాడు. అంతవరకు ఆ బిల్డింగ్లో ఎవ్వరూ డెలివరీ బాయ్తో ఫుడ్ తెప్పించుకోవడం భరత్ చూడలేదు. అందుకే భరత్ అతన్ని ఆశ్చర్యంగా చూసి డ్రైవర్తో కార్ ఆపమని చెప్పాడు. కార్ ఆగిన వెంటనే భరత్ ఆ డెలివరీ బాయ్ను దగ్గరకు పిలిచి, ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేశారా అని అడిగాడు. ఆ డెలివరీ బాయ్ లేదన్నట్టుగా తలూపాడు. మరి ఇక్కడ నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు అని అనుమానంగా అడిగాడు భరత్. డెలివరీ బాయ్ మాట్లాడ్డానికి సంకోచిస్తూ, సర్, అది ఈ బిల్డింగ్లో ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఉందంట కదా అని అన్నాడు. అవును, నువ్వెందుకు అడుగుతున్నావు అని అడిగాడు భరత్. ఆ కంపెనీలో రేపు ఆర్టిస్టుల కోసం ఇంటర్వ్యూ జరగబోతుందని తెలిసింది. నాక్కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కోరికగా ఉంది. అందుకే ఇక్కడెవరైనా ఆ కంపెనీ వాళ్లు కనిపిస్తే అడుగుదామని వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. భరత్ ఒకసారి అతన్ని తేరిపారా చూసి, నువ్వు యాక్టింగ్ చేయగలవా అని అడిగాడు. కాని అతని బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడే అతన్లో ఒక కామెడీ యాక్టర్ ఉన్నాడని భరత్కి అర్థమైంది. అవును, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని తలంచుకొని నెమ్మదిగా చెప్పాడతను. అది విని భరత్ నవ్వి, నేను ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాను అని అన్నాడు. అది విన్న డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఆనందంతో, సర్, నమస్తే సార్, నా పేరు వినయ్. మిమ్మల్ని చూస్తుంటే ఈ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు అనిపిస్తుంది. మీరెలాగైనా రేపు ఇంటర్వ్యూకి నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ అని అడిగాడు. బ్రతిమిలాడుతున్నట్టుగా అడిగాడు వినయ్. భరత్ అతని కళ్లల్లోని ఆశను చూశాడు. దాంతో చిన్నగా నవ్వి, సరే, నువ్వు రేపు ఉదయం ఇంటర్వ్యూ కోసం కంపెనీకి రా. కాని ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవుతావని నేను చెప్పడం లేదు. నీ ట్రయల్ నువ్వు చెయ్యి. ఆర్టిస్ట్గా ఉండటం అంత ఈజీ కాదు. ఇక్కడ బేసిక్ శాలరీ కూడా ఇప్పుడు నువ్వు డెలివరీ బాయ్గా ఉండి సంపాదించేదానికన్నా ఎక్కువగా ఏముండదు అని చెప్పాడు. భరత్ చెప్పింది విన్న వినయ్, పర్లేదు సార్, నేను రేపు ఉదయాన్నే ఇంటర్వ్యూకొస్తాను, థ్యాంక్స్ సార్ అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు. భరత్ అతను వెళ్లిన వైపే చూసి నవ్వుతూ డ్రైవర్తో కార్ని పోనివ్వమని చెప్పాడు. దాంతో అక్కడ్నుండి కార్ ముందుకు కదిలింది. తర్వాత రోజు ఉదయం 8 గంటలు కూడా కాకుండానే లేఖ మళ్లీ కంపెనీకి వెళ్ళింది. ఆ రోజు 150 మందితో ఇంటర్వ్యూ చేయాల్సి ఉండటంతో ఆమె టెన్షన్ పడుతూ ఉంది. వచ్చేవాళ్లు టాప్ స్టార్స్ కాకపోయినా చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లే ఉన్నారు. మరికొంతమంది మామూలు వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్లందరినీ కలిపి ఒకేలా ట్రీట్ చేయాలని భరత్ చెప్పిన విషయమే లేఖను భయపెడుతోంది. ఆర్టిస్టులుగా అప్లై చేసిన వాళ్లంతా 9 గంటల నుండే ఇంటర్వ్యూకి రావటం మొదలుపెట్టారు. డెలివరీ బాయ్ వినయ్ కూడా 10 గంటలు కాకముందే వచ్చి లైన్లో నిల్చున్నాడు. తర్వాత కాసేపటికి మెల్లగా చిన్న చిన్న స్టార్స్ కూడా రావటం మొదలుపెట్టారు. అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న అందర్నీ చూసి ఆ స్టార్లు ముఖం చెట్లిస్తూ తమ కోసం స్పెషల్ రూమ్ ఏదైనా ఉందేమోనని రిసెప్షన్లో అడిగారు. అలాంటిదేం లేదు సార్, అందరూ ఒకే చోటుండాలి అని రిసెప్షనిస్ట్ చెప్పటంతో వాళ్ల ముఖాలు మారిపోయాయి. ఈ కంపెనీకి ఆర్టిస్టులని ఎలా ట్రీట్ చేయాలో సరిగ్గా తెలీదా అని తమలో తామే విసుక్కున్నారు. 10 గంటలు పూర్తయ్యేసరికి అప్లై చేసిన వాళ్లందరూ రావటంతో కంపెనీ మొత్తం గోలగోలగా ఉంది. ఇంతమందిని ఒకేసారి ఇంటర్వ్యూకి ఎలా పిలిపించారో అర్థం కాక ఆర్టిస్టులు కూడా అయోమయానికి గురయ్యారు. అప్పుడే ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు భరత్. స్టాఫ్ మొత్తం అతన్ని చూడగానే లేచి నిలబడ్డంతో
అతనే కంపెనీకి బాస్ అని ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్లకు కూడా అర్థమైంది. భరత్ని చూసి అక్కడే ఉన్న ఆర్టిస్ట్ రాఘవ ఆశ్చర్యపోతూ, వయసులో ఇంత చిన్నగా ఉన్నాడు, ఇతను బాసా? ఇంత పెద్ద కంపెనీని రన్ చేస్తున్నాడా అని పక్కనే ఉన్న మరో ఆర్టిస్ట్తో అన్నాడు. అవును, నాక్కూడా అదే అనుమానంగా ఉంది. 30 ఏళ్లు కూడా లేని ఒక వ్యక్తి ఇంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేస్తున్నాడు అని అన్నాడతను. వాళ్ల మాటలు వింటున్న మరో ఆర్టిస్ట్, ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిందేముంది? అతని ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ అయ్యుంటుంది. అతను వారసత్వంగా వచ్చిన డబ్బుతో ఇలాంటి కంపెనీ పెట్టుంటాడు అని అన్నాడు. ఆ మాట విన్న అందరూ అదే నిజమని అనుకున్నారు. భరత్ని చూసిన వినయ్ ఆ కంపెనీకి అతనే బాస్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద కంపెనీ బాస్ అయ్యుండి నిన్న అతనితో అంత క్యాజువల్గా మాట్లాడటం గుర్తు చేసుకుని అవాక్కయ్యాడు వినయ్. క్యాబిన్లోకి వెళ్లిన భరత్ దగ్గరికి హడావిడిగా వెళ్లిన లేఖ, భరత్, చూసావు కదా, అందరూ వచ్చేశారు. ఇప్పుడు వీళ్ళందర్నీ ఇంటర్వ్యూ చేయాలంటే మనకు 2 రోజులు పడుతుంది అనంది. భరత్ కూల్గా నవ్వుతూ, నువ్వు టెన్షన్ పడకు, అందర్నీ వెళ్లి మీటింగ్ హాల్లో కూర్చోమని చెప్పు, ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అని అన్నాడు. ఆ మాటకు లేఖ అతన్ని విచిత్రంగా చూసింది. ఆమె మొహంలో గందరగోళాన్ని అర్థం చేసుకున్న భరత్, ఏం పర్లేదు, అంత బాగానే ఉంటుంది, వెళ్ళు అని అన్నాడు. దాంతో లేఖ వెళ్లి అందర్నీ మీటింగ్ హాల్లో కూర్చోబెట్టింది. 5 నిమిషాల తర్వాత హాల్లోకి వెళ్లాడు భరత్. అక్కడున్న వాళ్ళందర్నీ చూసి నవ్వుతూ, మీ అందరూ మా స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఆర్టిస్టులుగా జాయిన్ అవ్వడానికి ఇంత ఉత్సాహం చూపించినందుకు థాంక్యూ. ఇందులో సెలెక్ట్ అవ్వబోయే వాళ్ల ఫ్యూచర్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ముందుగా ఈ కంపెనీలో ఆర్టిస్టుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను అని అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా అతను చెప్పిందాన్ని శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు భరత్ మళ్లీ మాట్లాడుతూ, మీలో కొందరు ఆల్రెడీ ఆర్టిస్టులైన వాళ్లు కూడా ఉన్నారు. మరికొందరికి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇంకొందరు కొత్తగా వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. కాని మీరెవరైనా సరే, ఇప్పుడు మా కంపెనీలో మాత్రం మీరందరూ మాకు ఇంటర్న్ లాగే ఉంటారు. మీకు బేసిక్ శాలరీ 5,000 రూపాయలతో పాటు ఉండటానికి క్వార్టర్స్, భోజనం కూడా ఉంటుంది. ప్రతి వారం 30 గంటల కంటే ఎక్కువగా ప్రాక్టీస్కి అటెండ్ అవ్వాలి. ఇది మీకు నచ్చని వాళ్లు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఆ మాట విన్న వాళ్లంతా షాక్ అవుతూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఏంటి, బేసిక్ శాలరీ 5,000? మనం కూడా ప్రాక్టీస్ చేయాలా? ఇండస్ట్రీకి మనమేమీ కొత్త వాళ్లం కాదు కదా, ఇదంతా విచిత్రంగా ఉంది అని అనుకున్నారు కొంతమంది ఆర్టిస్టులు. అవును, ఇదంతా టైం వేస్ట్ తప్ప ఇక్కడేమీ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అని అనుకుంటూ ఆ 150 మందిలో నుంచి 50 మంది పైకి లేచి మొహాలు చిరాగ్గా పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అక్కడ మిగిలిన 100 మందిని చూసి భరత్ మళ్లీ మాట్లాడుతూ, ఇక్కడ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే కొన్ని అసెస్మెంట్స్ కూడా ఉంటాయి. ఎవరైతే ఆ అసెస్మెంట్లను పాస్ అవుతారో వాళ్లే ఈ కంపెనీలో అఫీషియల్గా ఆర్టిస్టుల టీంలోకొస్తారు. అప్పుడు వాళ్లలో ఉన్న టాలెంట్ ప్రకారం కంపెనీ వాళ్ళు ఎదగడానికి అనేక మార్గాలను చూపిస్తుంది. మ్యూజిక్ కంపెనీస్ గురించి సాంగ్స్ పాడటం, రికార్డ్ చేయటం వంటి వర్క్లుంటాయి. అలాగే యాక్టింగ్ కంపెనీస్ నుంచి మీకు సినిమాల్లో, టెలివిజన్ ఇండస్ట్రీలో మీ అబిలిటీస్ని బట్టి రోల్స్ వస్తూ ఉంటాయి అని చెప్పాడు. అప్పుడక్కడున్న వాళ్ల నుండి సింగర్ ప్రణయ్ చెయ్యి పైకెత్తి, నేనొక ప్రశ్న అడగచ్చా అని అన్నాడు. భరత్ సరేనని తలూపడంతో, నేనొక ప్లేబ్యాక్ సింగర్ని, నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినా నేను కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగాడు. అప్పుడు భరత్ అతన్ని సూటిగా చూసి, మీరు సింగర్, కానీ ఇంకా టాప్ సింగర్ కాదు కదా, అలాంటప్పుడు ప్రాక్టీస్ చేస్తే తప్పే ఉంది, ఇది మంచి విషయమే కదా అని అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ్నుంచి కొంతమంది వెంటనే రియాక్ట్ అవుతూ, ఇట్స్ మీనింగ్లెస్, ఆల్రెడీ సింగర్స్ అయిన వాళ్లు ఇంకెందుకు ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ఇంటర్న్గా ఎందుకు పనిచేయాలి అని అన్నారు. భరత్ వాళ్లతో, మీకీ కండిషన్స్ నచ్చకపోతే ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. మరో 40 మంది లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వాళ్లల్లో కొంతమంది వెళ్ళిపోతూ ఇంకా అక్కడ కూర్చున్న వాళ్లను చూసి, మీరింత సిల్లీగా ఎలా ఉన్నారు, ఈ కంపెనీ మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం లేదు, ఇక్కడే ఉంటే మీకు ఫ్యూచర్ ఉండదు అని అన్నారు. కాని అక్కడ కూర్చున్న వాళ్లలో 60 మంది కదలకుండా ఉండిపోవటంతో భరత్ వాళ్లందర్నీ చూసి, బాగా ఆలోచించుకోండి, ఇక్కడ రూల్స్ ఇలాగే ఉంటాయి, ఇంకా ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. మరో 5 నిమిషాల్లో 20 మందికి పైగా లేచి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది 40 మంది మాత్రమే. వాళ్లల్లో ఉన్న సింగర్ ప్రణయ్ లేచి భరత్తో, నేను అహంకారంగా అడుగుతున్నాను అని అనుకోవద్దు, కాని నేను కూడా
మరి కొంతమందిని సింగర్స్గా ట్రైన్ చేయగలిగే స్టేజ్లోనే ఉన్నాను. అలాంటప్పుడు నన్ను ట్రైన్ చేయగలిగే మెంటర్ ఇక్కడ ఉన్నాడని మీరు నన్ను కన్విన్స్ చేయగలరా? లేదంటే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు భరత్ చిరునవ్వుతో, సౌత్లోనే ది బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ పృథ్వీ గారు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. మీకతని దగ్గర ట్రైన్ అవ్వటం ఇష్టమేనా అని అడిగాడు. ఆ మాట వినగానే అక్కడున్న సింగర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ, వాట్, ఇక్కడ మెంటర్ పృథ్వీ గారా అని ఆశ్చర్యంగా అడిగారు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ మీ అందర్నీ ట్రైన్ చేయబోయేది మ్యూజిక్ కంపోజర్ పృథ్వీ గారు అని కన్ఫర్మ్ చేసి చెప్పాడు భరత్. దాంతో అక్కడున్న వాళ్లంతా సంతోషంగా, మన బేసిక్ శాలరీ 5,000 గురించి ఆలోచించి వెళ్లిపోయినట్లయితే 5 లక్షలు పెట్టినా దొరకని పృథ్వీగారి శిష్యరికం దొరికేది కాదు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది అని అనుకున్నారు. వెంటనే ప్రణయ్ కూడా సంతోషంగా, థ్యాంక్ గాడ్ నేను వెళ్ళిపోలేదు, లేదంటే చాలా పశ్చాత్తాపడేవాణ్ణి అని అన్నాడు. భరత్ నవ్వి అతన్ని కూర్చోమని చెప్పి, ఇక మీలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవనే అనుకుంటున్నాను అనంటూ ముందుగానే రెడీ చేసిన అగ్రిమెంట్స్ పేపర్స్ను అక్కడున్న వాళ్లందరికీ ఇవ్వమని తన పర్సనల్ డిపార్ట్మెంట్కి చెప్పాడు. దాంతో అక్కడున్న వాళ్లందరికీ అగ్రిమెంట్ పేపర్స్ అందించారు టీం వాళ్లు. అప్పుడు భరత్ వాళ్లందరితో మాట్లాడుతూ, కాంట్రాక్ట్ను చాలా జాగ్రత్తగా చదవండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతేనే దానిపైన సైన్ చేయండి. మీరు సైన్ చేసిన నెక్స్ట్ మినిట్ నుండే మీరంతా ఈ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఎంప్లాయీస్గా మారతారు అని చెప్పాడు. అప్పుడు డెలివరీ బాయ్ వినయ్ పైకి లేచి సంకోచిస్తూ, సర్, మరి నేను అని ప్రశ్నార్థకంగా అడిగాడు. భరత్ అతన్ని చూసి, నిన్న రాత్రి చూసిన డెలివరీ బాయ్ని గుర్తు తెచ్చుకొని, నువ్వొచ్చావా, గుడ్, అన్ని విన్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వు నిజంగానే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నావా అని అడిగాడు. వినయ్ హడావిడిగా తలూపుతూ, అవును సార్ అని అన్నాడు. సరే అయితే నువ్వు కూడా అందరిలాగే అగ్రిమెంట్ పేపర్ పైన సైన్ చెయ్యి అని చెప్పాడు. దాంతో వినయ్ ఆనందంగా, థ్యాంక్యూ సార్ అనంటూ కాంట్రాక్ట్ చదవటం మొదలుపెట్టాడు. మిగతా వాళ్లందరూ కూడా ఆ కాంట్రాక్ట్ను చదువుతూ అందులో ఉన్నది చూసి షాక్ అయిపోయారు. భరత్ పెట్టిన కాంట్రాక్ట్లో ఏ కండిషన్స్ ఉన్నాయి? ఆర్టిస్టులందరూ కండిషన్స్కి ఒప్పుకుంటారా, లేదా మిగిలిన వాళ్లలాగే వెళ్ళిపోతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.